Hello all, good morning Andy. So thanks for joining for Oracle Fusion Financials demonstration. So Oracle Fusion Financials అనేది ఒక ERP అప్లికేషన్ అండి. ఓకే, సో దీంట్లో మన మెయిన్ డెసిగ్నేషన్ ఏంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ యాక్టివిటీ. సో కోర్స్ వచ్చేసరికి 2 months ఉంటుంది. ఓకే, సో కోర్స్ 2 months ఉంటుంది. దాని డీటెయిల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ మెయిన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్కిల్ ఫ్యూజన్ అంటే ఏంటి, ఓకే. సో మన కోర్సులో మనం ఏం నేర్చుకోబోతున్నాం, సో దీని మీద ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓకే. సో ఫస్ట్ ఆర్కిల్ ఫ్యూజన్ అంటే ఏంటి, సో మనం ఆర్కిల్ ఫ్యూజన్లో మనం నేర్చుకోబోయే పార్ట్ ఏంటి, సో దాని మీద మనకి బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత మన జాబ్ రోల్ ఏంటి, సో ఫ్యూచర్ ఇంపాక్ట్ దాని మీద ఈ ప్రస్తుతం మనం ఈ నేర్చుకునే కోర్స్ మీద ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సో ఈ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. సో మై నేమ్ ఈజ్ మహేష్ అండి. సో ఐ హ్యావ్ 10 years of experience in IT అండ్ ఓవరాల్ ఆర్కిల్ ఫ్యూజన్ మీద కూడా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ప్రీవియస్ CBS మీద వర్క్ చేశాను, తర్వాత ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి నాకు. అప్రాక్సిమేట్లీగా కరెంట్ కంపెనీలో నేను 6 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఇట్స్ వన్ ఆఫ్ MNC కంపెనీ. సో నాకు ఫంక్షనల్ అండ్ టెక్నికల్ బోత్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ప్రజెంట్ మన కోర్స్ అయితే మాత్రం ఫంక్షనల్ మీదే ఉంటుందండి, నాన్ టెక్నికల్, ఓన్లీ ఫంక్షనల్ మీదే ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఎంక్వైరీ పర్పస్గానే నన్ను రీచ్ అయ్యేవాళ్ళు నాకు ఎక్కువ వినిపిస్తున్న క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. సో ఎవరెవరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, ఓకే. సో పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏదన్నా ఏమంటారు బేస్డ్ ఆన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి, ఇలాంటి ఇక్కడ మనకు కనిపిస్తున్న క్వశ్చన్స్ అన్ని ఎక్కువ అని అడుగుతున్నారు. సో వీటికి నేను క్విక్ గా కొన్ని ఆన్సర్స్ చెప్పేసి మనం ముందుకెళ్దాం. సో హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్? ఎనీ గ్రాడ్యుయేట్ అండి, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, సో ఎవరైనా కానీ కోర్స్ నేర్చుకోవచ్చు. సో దీంట్లో ఇది టోటల్లీ నాన్ టెక్నికల్ అంటే ఫంక్షనల్ అప్లికేషన్. సో దీంట్లో యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే మనం సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ చేస్తాం. సో జస్ట్ ఒక నేమ్, మనం సింపుల్గా మనం ఒక డెస్క్టాప్లో ఉందంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఫైల్స్ పెడతా ఉంటాం. ఓకే, ఫైల్ నేమ్ ఎలా క్రియేట్ చేస్తాం, అలాగనే మనం ఒక సెటప్కి సంబంధించి ఒక నేమ్స్ క్రియేట్ చేసి అయ్యే సెటప్స్ని మనం రియల్ టైమ్ ఫంక్షనాలిటీలు యూస్ చేసుకుంటా ఉంటాం. అంటే ఇక్కడ ఎలాంటి ఏమంటారు కోడింగ్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఇలాంటివి అయితే ఎక్కడ యూస్ చేయాలన్నమాట. సో ఈ కోర్స్ అనేది ఎవ్రీవన్, ఆల్ గ్రాడ్యుయేట్స్ నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ పర్టికులర్ గ్రాడ్యుయేట్ కానీ అంటే మీరే ఎందుకు నేర్చుకోవాలి? సో ఇప్పుడు మీరు ఈ డెమోకి అటెండ్ అవుతున్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని కేటగిరీస్ వాళ్ళు ఉండొచ్చు. సో ఫస్ట్ ఫ్రెషర్స్ తీసుకోండి. సో ఈ 2024లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, ఓకే. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, సో బెస్ట్ ఇప్పటి నుంచి కోర్స్ నేర్చుకున్నారంటే నెక్స్ట్ కమింగ్ ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో కానివ్వండి, నెక్స్ట్ ఇయర్లో కానీ మీకు మంచి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంటుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ పీజీ కంప్లీట్ చేసి అంటే మినిమం ఈ కోర్స్ మీద వెళ్ళే వాళ్ళకి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి కేసులు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇప్పుడు పీజీ మీద ఉన్నారనుకోండి, పీజీ ఇయర్ కంప్లీట్ అయింది, మీరు డిగ్రీ మీద పెట్టేసి రెజ్యూమ్ పెట్టేసుకుని వెళ్ళొచ్చు. డిగ్రీ మీద మీ రెజ్యూమ్ పెట్టేసి మీరు జాబ్కి ట్రై చేయొచ్చు. తర్వాత కొంతమంది ఉంటారు అంటే కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏదైనా ఇష్యూస్ వల్ల కొంత కెరీర్ గ్యాప్ వచ్చింది. సో ఆ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇంకొకళ్ళు డొమైన్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు, నాన్ ఐటీ నుంచి ఐటీకి చేంజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఓకే. ప్రజెంట్ వర్క్ చేస్తున్న టెక్నాలజీలో ప్రెజర్ ఎక్కువ ఉంది, ఓకే. కొంచెం ఓవర్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది, నైట్ షిఫ్ట్లు ఉన్నాయి,
సో ఇలాంటి కండిషన్ డైలీ ఆఫీస్‌లకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్‌లో ఉన్న వాళ్ళు డొమైన్ చేంజ్ అవ్వాలి. కొంచెం ఈజీగా ప్లెజర్ అంటే ఐ మీన్ ఎక్కువ వర్క్ ప్రెషర్ లేకుండా ఫ్రీగా ఉండాలి. కొంచెం వర్క్ లోడ్ కూడా తక్కువ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ప్యాకేజ్ కూడా మంచిగా ఉండాలనుకునేవాళ్ళు బెస్ట్ ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అనేది నేర్చుకోవచ్చు. సో కరెంట్ మార్కెట్ మీరు నేను చెప్పాల్సిన పని లేదు. మీరైనా చెక్ చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్‌లో ఆర్కిల్ ఫ్యూజన్ దాని కాల్స్ ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ మార్కెట్ డిమాండ్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో ప్రెజెంట్ అయితే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఆర్కిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ మీద గానివ్వండి, ఆర్కిల్ ఫ్యూజన్ ఏ అప్లికేషన్ మీదైనా గాని కాల్స్ లేవు. లేకుంటే మార్కెట్ పడిపోయింది. అప్లికేషన్ బిజినెస్ యూజర్స్ ఎవరు యూజ్ చేయట్లేదు. అంటే మార్కెట్‌లో తగ్గిందన్న టాక్ అయితే నేను ఇనలేదండి. ఇప్పటి వరకైతే ఇంక్రీజ్ అవుతా ఉంది. రాపిడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదివరకు ఇంకా ఆర్కిల్ ఈబీఎస్ ఉండేది. ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ మూవ్ అయిన తర్వాత ఇంకా దీని మీద ఆపర్చునిటీస్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి. ప్రతి కంపెనీలో, ప్రతి ఐటీ కంపెనీలో కంపల్సరీగా ఆర్కిల్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఇదివరకు చాలా తక్కువుండేది. ఆర్కిల్ ప్రాక్టీస్ అనేది చాలా తక్కువుండేది ఎంఎన్‌సి కంపెనీస్‌లో. ఇప్పుడైతే ప్రతి ఎంఎన్‌సి కంపెనీలో మీకు ఆర్కిల్ ప్రాక్టీస్ అనేది ఉంది. ఆర్కిల్ ప్రాక్టీస్ ఉండడం వల్ల ఏందంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా హ్యూజ్‌గా ఉంటాయి. ఓకే. సో, తర్వాత దీనికి మినిమమ్ ప్యాకేజ్, మాక్సిమం ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదండి. సో, మీకు 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నా గాని మీకు మినిమమ్ 10 లాక్స్ వరకు ప్యాకేజెస్ మినిమమ్ ఆఫర్ ఉంటది. సో, బేస్డ్ ఆన్ ఇంకా కంపెనీ రిక్వైర్మెంట్ అక్కడ కస్టమర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీ ప్యాకేజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ కానివ్వండి. సో, ఇలాంటి రీజన్స్ మీకు మీ ప్యాకేజ్ అనేది ఇంకా ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉన్నది. మీరనుకోవచ్చు 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే మేనేజ్ చేయగలమా? అక్కడ రియల్ టైమ్‌లోకెళ్ళాక మనకి వర్క్ ప్రెషర్ ఎలా ఉంటదో, మనకిచ్చే టాస్క్‌లు ఎలా ఉంటాయో, బేస్డ్ ఆన్ మనకి 10,00,000, 15,00,000, 20,00,000 సాలరీ ఇస్తున్నారు గదా! మన మీద వర్క్ ప్రెషర్ ఎలా ఉండదో? ఏముండదండి. సో, మీకు రియల్ టైమ్‌లోకెళ్తే సో, రియల్ టైమ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. మీకేదైనా ఒక 2, 3 మోడల్స్ మీద వర్క్ స్కోప్ ఉండేది. ఓకే. మనకి మొత్తం 6 మోడల్స్ ఉంటే, మనకి రియల్ టైమ్‌లో ఒక 2, 3 మోడల్స్ మీద వర్క్ స్కోప్ ఉండేది. సో, దాని మీద మాత్రం వర్క్ చేస్తాం. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే, ఈ కోర్స్‌లో మనకి మినిమమ్ 5 ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి ఎలాంటి స్కిల్ సెట్ ఉంటాయో, ఓకే. వాళ్ళకి ఎలాంటి ఆహ్, వాటి మీద నాలెడ్జ్ ఉంటుందో, కీ కీ స్కిల్స్ ఉంటాయో, అవన్నీ మనం ట్రైనింగ్‌లో నేర్చుకుంటాం. ఓకే. సో, అదేంటండి 5 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని వితిన్ 3 మంత్స్‌లో మనం ఎలా నేర్చుకుంటామంటే, సో, అదేంటంటే రియల్ టైమ్‌లో మనకి రియల్ టైమ్ నాలెడ్జ్ గెయిన్ జేయటానికి అంత టైం పట్టింది. సో, లెట్స్ సే ఇప్పుడు నేనున్నాను. నేనిప్పుడు ఆహ్, జీఎల్, ఏపీఆర్ మోడల్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే. ఫిక్స్డ్ అసెట్స్ మీద వర్క్ చేయట్లేదు. సో, నాకు ఒక ప్రాజెక్ట్ మీద ఒక 6 మంత్స్ మీద దాని మీద వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది. ఫిక్స్డ్ అసెట్స్ మీద వర్క్ చేశాను. అయిపోయింది. అంటే నాకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని నేను దాని మీద వర్క్ చేసిన టైం ఎంతండి? చాలా తక్కువ టైం. ఓకే. సో, అలాగనే ఏంటంటే వితిన్ 2, 3 మంత్స్‌లో అయినా గాని దాని మీద మనకి రియల్ టైమ్‌లో నేర్చుకోవడానికి మనమేమంటారు? మన ఓన్‌గా నేర్చుకోవాలి. బట్ ఇక్కడేందంటే స్ట్రక్చర్డ్‌గా మనం ఆల్రెడీ ప్లాన్ జేసుకుంటాం. ఏమేమి అంటే ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకునేదంతా మీకు ఒక 2, 3 మంత్స్‌లో చెప్పేస్తాను. సో, అదేంటంటే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వేరు. మీకు నాలెడ్జ్ అన్నమాట ఇక్కడ. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కన్నా ఇప్పుడు మీకు అట్‌లీస్ట్ ఇలా చేయొచ్చు. నాలెడ్జ్ వేరు, ఎక్స్‌పీరియన్స్ వేరు. ఎక్స్‌పీరియన్స్ వేరు. ఓకే. నాలెడ్జ్ వేరన్నమాట. నాలెడ్జ్ అంటే జస్ట్ మీకు తెలుసు. ఎలా చేస్తారు? ప్రాసెస్ ఏంటి? అట్‌లీస్ట్ అది తెలిస్తే సరిపోదు. మీకు ఇంటర్వ్యూ క్లియర్ జేయటానికి, రేపు మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేయటానికి ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. సో, సో, అలాంటి ఇబ్బందేం ఉండదు. మీరు 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నా గాని, ఓకే. మీకొచ్చే ప్యాకేజ్‌ని బట్టి, ఓకే. మీకు వర్క్ ప్రెషర్ పెరుగుతది. అట్లా ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను. నా ప్రాజెక్ట్‌లో 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళున్నారు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళున్నారు. అలా అని వాళ్ళకి వర్క్ లోడు వాళ్ళను ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఉండిద్దా? ఉండదు. సో, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయన సీనియర్. నార్మల్ కన్సల్టెంట్‌గా రిసోర్స్‌గానే ఉన్నాడు. ఓకే. 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు లీడ్‌గా ఉండొచ్చు. ఓకే. ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయిన మేనేజర్‌గా ఉండొచ్చు. నీకు 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని నువ్వు కన్సల్టెంట్‌గా వర్క్ చేయొచ్చు. అంటే అక్కడ మనకు ప్రాజెక్ట్‌లో ఉన్న స్కోప్ అలాంటిది. మనకు మనకు ప్రాజెక్ట్‌లో ఉన్న స్కోప్‌ని బేస్ చేసుకొని ఉంటదన్నమాట. సో, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్
ఒక్కోసారి మీకు లీడ్ ఇవ్వచ్చు, మేనేజర్ ఇవ్వచ్చు. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే మన ఫీజిబిలిటీ, మన ఇంట్రెస్ట్ అది. మనం ప్రాజెక్ట్ లీడ్ చేయాలి, ప్రాజెక్ట్ మేనేజ్ చేయాలంటే అది మన ఇంట్రెస్ట్. అదే ఫంక్షనల్ నార్మల్ కన్సల్టెంట్‌గా ఉండిపోదామంటే యెస్, వి కెన్. ఓకే. సో, అలా ఏముండదు. తర్వాత ఏఐ ఇంపాక్ట్ అని చాలా మంది అడుగుతున్నారండి. ఇప్పుడు అంతా చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదండీ! మన మన జాబ్ మీద ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అని? డెఫినిట్‌గా ఏముండదండి. ఇప్పుడు లెట్స్ సే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఇప్పుడు మనకి ఇదివరకు మాన్యువల్ కార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయినాయండి. ఓకే. ఇదివరకు మాన్యువల్ కార్స్ ఉన్నాయంటే గేర్ షిఫ్టింగ్ అనేది మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ ఉండేది. ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయింది మొత్తం. అంటే వెళ్ళడానికి ఒక గేరేస్తే సరిపోతుంది. రిటర్న్‌కి ఒక గేరు, పార్కింగ్‌కి ఒక గేరు అంతే. తర్వాత ఎ క్లచ్ ఉండదు. ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే ఉంటాయి. సో, ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికండి? ఆ వెహికల్ కొని యూజ్ చేస్తున్న డ్రైవర్‌కి అడ్వాంటేజ్. అంతేగాని ఆ ప్రొడక్ట్‌ని తయారు చేసినోడికి ఇంకెక్కువ పని. నార్మల్ నార్మల్ ఏమంటారు గేర్ సిస్టమ్ ఉన్న ఇంజిన్‌కి నలుగురు వర్క్ చేస్తే, ఈ ఆటోమేటెడ్ ఇంజిన్ వర్క్ చేయటానికి ఇంకొక 8 మెంబర్స్ కావాలి. ఓకే. దీని మీద మెకానిక్ వర్క్ చేసేవాళ్ళు గావాలి. స్కిల్ సెట్ గావాలి. అంటే ఈ ప్రొడక్ట్ తయారు చేయటానికి బ్యాక్ ఎండ్ ఎక్కువ మంది పని గావాలి. బట్ ఆ ప్రొడక్ట్ యూజ్ చేసే అతనికి చాలా ఈజీ అయిపోతుంది. సేమ్ ఎగ్జాంపుల్ మీకు ఆర్గనైజేషన్ లెవెల్‌లో తీసుకెళ్తాను. ఓకే. ఒక ఆర్గనైజేషన్‌లో ఒక అప్లికేషన్ మీద 2 అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు. ఒక అప్లికేషన్‌లో డేటాని ఇంకొక అప్లికేషన్‌లోకి తీసుకెళ్ళాలి. సో, మీరు మాన్యువల్‌గా ఒక మనిషిని కేవలం ఆ డేటా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ చేయడానికి మాత్రం పెట్టారు. సో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఒక సిస్టమ్‌లో ఉన్న డేటాని మొత్తం కాపీ ఎక్స్‌పోర్ట్ చేసి ఫైల్‌లోకి తీసుకొని దాన్ని ఫార్మాట్ చేసి ఈ ఈ అదర్ అప్లికేషన్‌లో కంపాటిబిలిటీ చెక్ చేసుకొని దాంట్లోకి కన్వర్ట్ చేసి దాంట్లోకి ఇంపోర్ట్ చేస్తాడు. సో, ఇది అతనికి ఒక రోజు పట్టే పని. అదే ఆటోమేషన్‌కెళ్ళిందనుకోండి, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఆ సిస్టమ్‌కి, ఈ సిస్టమ్‌కి డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్‌లో ఇంటర్నెట్‌లో కనెక్ట్ చేసేస్తారు. అంటే ఇంటిగ్రేషన్‌లో కనెక్ట్ చేసేస్తారు. ఆ ఫీల్డ్ టు ఫీల్డ్, డేటా టు డేటా కనెక్ట్ చేస్తారు. అండ్ డైలీ ఏ టైమ్‌కి ఇది ఇంటిగ్రేషన్ రన్ అవ్వాలి. అట్ ది ఎండ్ ఆఫ్ 10:00, 11:00, 12:00 అలా ఏదైనా ఒక టైమ్‌లో ఇంటిగ్రేషన్ రన్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ రన్ చేసి పెడతారు. సో, దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ వర్క్ చేసే అతనికి జాబ్ ఉండదు. ఓకే. అతని అవసరం లేదింక మనకి. డైరెక్ట్‌గా ఎప్పటికప్పుడు జాబ్ రన్ అవుతా ఉండిద్ది. డేటా ఎళ్ళిపోతా ఉండిద్ది. ఓకే. దీనికి బ్యాక్ ఎండ్‌లో ఎవరు అవసరం అండి? ఆ ఇంటిగ్రేషన్ సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. దాన్ని మెయింటైన్ చేసేవాడు ఒకడు కావాలి. ఓకేనా? సో, ఇక్కడ ఈ 2 కేసుల్లో ఓకే. ఈ 2 కేసుల్లో ఎక్కడైతే సపోర్ట్ అవసరమవుతుందో ఆ యాక్టివిటీ చేసేదే మనం. ఓకే. ఒక అప్లికేషన్ క్లయింట్‌కి ఇంప్లిమెంట్ చేసి, వాడికి మెయింటెనెన్స్ బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ చేసేది మనం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓకే. దీని ఏఐ ఇంపాక్ట్ దీని వల్ల ఎవరికి ఇంపాక్ట్ అవుతుందండి? ఆ ప్రొడక్ట్ యూసేజ్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసే ఎంప్లాయీస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంతేగాని మన మీద యాస్ ఎ కన్సల్టెంట్ రోల్‌గా మన మీద ఇంపాక్ట్ ఆళ్ళకి పడనే పడదు. ఒకవేళ ఆర్కిల్ ఫ్యూజన్‌లో ఇప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్‌లో రాబోతుంది. నెక్స్ట్ ఇయర్‌లో గూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని ఫంక్షనాలిటీస్ లెవెల్‌లో అప్లై చేస్తామండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అప్లికేషన్‌లో ఫంక్షనాలిటీ లెవెల్‌లో అప్లై చేస్తాం. అది ఎండ్ యూజర్‌కి 10 మంది వర్క్ చేసేది ఐదుగురితో వర్క్ చేసుకుంటాడాడు. అంతేగాని ఇక్కడ ఫంక్షనల్ సపోర్ట్ మనం సపోర్టింగ్ చేసే క్లయింట్ అన్నమాట. అంటే ఏమంటారు? కన్సల్టెంట్ మనం. సో, మనకి ఆపర్చునిటీ పెరిగిద్ది గానీ తగ్గదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుందండి, మనకి మనకింకా వర్క్ పెరిగిద్ది. అంటే మనకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంతేగాని మనకు ఆపర్చునిటీస్ తగ్గవు. సో, క్లియర్ అర్థం చేసుకోండది. ఓకే. సో, ఈ కోర్స్ చెప్పినన్ని రోజులు మీకు డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తాను. మీకేదన్నా క్వెరీస్ వచ్చినా గానియండి, మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానివ్వండి, సపోర్ట్ చేస్తాను. ఈవెన్ మీకు జాబ్ వచ్చిన తర్వాత గూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు పోస్ట్ జాబ్ గూడా సపోర్ట్ ఉంటాను. ఓకే. సో, ఇప్పుడు కాంటెక్స్ట్ గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఏ ఫంక్షనాలిటీస్ కవర్ చేయబోతున్నాం అనేది నెక్స్ట్ టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, దీస్ ఆర్ ద ఫ్యూ క్వెషన్స్ అండి. బేసిక్ క్వెషన్స్ మీకు ముందుగానే క్లియర్ చేస్తున్నాను. ఓకే. సో, రైట్. సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే వాటి మీద మీకేమైనా క్వెషన్స్ ఉంటే జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి.
ఎండ్ ఆఫ్ ది సెషన్ అయిపోయే టైంకి మిమ్మల్ని అగైన్ మళ్ళీ అడుగుతాను. మీ క్వశ్చన్స్ మీరు మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ క్లౌడ్ అండి? సో చాలా మందికి క్లౌడ్ అంటే తెలుసు, కొంతమందికి జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్న క్లౌడ్ అంటే ఏంటి. సో మనకి ఇక్కడ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిస్ 2 అప్లికేషన్స్ ఉంటాయి. జనరల్గా బేసిక్ నాలెడ్జ్లో క్లౌడ్ అంటే ఏంటి అసలు? సో మనకి క్లౌడ్ అంటే ఎలా ఉంటుందంటే, సో పాత రోజుల్లో నోకియా ఎన్ సిరీస్ అని చెప్పి నోకియా వాడుకున్న కెమెరా ఫోన్లు, ఈవెన్ శాంసంగ్ కానీ, శాంసంగ్ గెలాక్సీ, నోకియా ఏమంటారు ఎన్ సిరీస్, ఇట్లా కెమెరా ఫోన్లు ఇంటర్నెట్లో వాడుకునే విధంగా రిలీజ్ చేశారు. సో అప్పుడు ఏమవుతుందంటే, వాడు జస్ట్ ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ఇచ్చేవాడు. ఎస్డి కార్డు, ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ఇచ్చేవాడు. సో ఇంటర్నల్ మెమరీ ఉండిద్ది, ఎక్స్టర్నల్ మెమరీ ఉండిద్ది. మీ ఫోన్లో యూజ్ చేసిన డేటా మొత్తం ఎక్స్టర్నల్ కార్డులో సేవ్ అవుతుంది. సో మీరు డేటాను రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళా ఆ డేటాని ఆ మెమరీ కార్డ్ తీసుకెళ్ళి వేరే చోట ఇన్సర్ట్ చేసి ఆ డేటాని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా మనకి ఇదివరకు ఫోన్స్ అలా ఉండేవి. ఇప్పుడేమైందండి, క్లౌడ్ అయిపోయింది. అంటే ఆండ్రాయిడ్‌లో వచ్చింది. ప్రతి ఆండ్రాయిడ్‌కి డెఫినిట్‌గా మీరు ఒక ఈమెయిల్ ఐడీతో లాగిన్ చేయాలి. ఈమెయిల్‌తో లాగిన్ చేస్తే మీ డేటా ఎక్కడ సేవ్ అవుతుందండి? ఫోన్‌లో సేవ్ అవుతుంది. బట్ ఇంకా ఎక్స్‌ట్రా మీకు ఫోన్‌లో పాటు మీకు గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. డ్రైవ్‌లో సేవ్ అవుతుంది మీ డేటా. మీ ఫోటోస్ గానివ్వండి, వీడియోస్ గానివ్వండి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ గానివ్వండి, ఇవన్నీ దేనికి సింక్ అవుతాయండి? మీ ఈమెయిల్‌కి సింక్ అవుతాయి. మీ ఈమెయిల్‌కి సింక్ అవుతున్నాయి అంటే అక్కడ మీకు ప్రతి ఈమెయిల్‌కి ఒక 15 జీబీ ఓకే. కాంప్లిమెంటరీ 15 జీబీ లిమిటెడ్ డేటా అనేది వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఓకే. ఆ ఎక్స్‌ట్రా డేటా కావాలంటే డెఫినిట్‌గా మనం సబ్‌స్క్రైబ్ జేసుకోవాలి. డెఫినిట్‌గా మనం కొంత పేమెంట్ జేసి మన డ్రైవ్ స్టోరేజ్‌ని పెంచుకోవాలన్నమాట. సో మీకు చాలా సార్లు మీకు ఫోన్‌లో అలర్ట్స్ వస్తా ఉంటాయి. మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి, డేటా సరిపోవట్లేదు, మెమరీ ఫుల్ అయిపోయింది అని. మెమరీ ఫుల్ అయిపోయింది మీ ఫోన్‌లో గాదు, మీ డ్రైవ్‌లో ఫుల్ అయింది. అంటే డెఫినిట్‌గా మీరు డేటాని క్లియర్ జేసుకోవాలి. లేపోతే అడిషనల్ ఏమంటారు? స్టోరేజ్‌నైనా పర్చేజ్ జేసుకోవాలి. సో దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్. సో క్లౌడ్ అనేది ఏంటంటే వర్చువల్ సర్వర్ అండి. సో మీరు మీ డేటాని ఓకే. మీ పెన్ డ్రైవ్‌లోనో, మీ మెమరీ కార్డ్‌లో, మీ ఫోన్‌లో పెట్టుకునే రోజుల నుంచి ఇప్పుడు క్లౌడ్‌లోకి సేవ్ చేసుకునే రోజులకొచ్చేసాం. సో ఈవెన్ మీ దగ్గర సేఫ్టీ, సెక్యూరిటీ ఉండొచ్చు. మీ పెన్ డ్రైవ్‌లోనో, మీ మెమరీ కార్డ్‌లోనో, మీ హార్డ్ డిస్క్‌లో పెట్టుకుంటే మీకు సేఫ్టీ ఉండొచ్చు. బట్ దాన్నింకా ఆ డేటాని మళ్ళా మెయింటైన్ చేయాలంటే మనకి ఫుల్ అయిపోయిన తర్వాత లెట్స్ సే మెమరీ కార్డ్, హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేయాలింక. మళ్ళా దాంట్లో డేటాని ఫిల్ చేయడం కుదరదు. ఒకే లొకేషన్‌లో పెట్టడం కుదరదు. అదే మన క్లౌడ్ సర్వీస్‌లో అనుకోండి, జస్ట్ మనం ఒకే లొకేషన్‌లో డేటా పెడతా ఉంటాం. బట్ మనకు అవసరమైనప్పుడు డేటా ఇంక్రీజ్ చేసుకుంటాం, డేటా డిక్రీజ్ చేసుకుంటాం. దానికి మనం డేటా యూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనం పేమెంట్స్ ఏమంటారు? మనీ అనేది పే చేసుకుంటా ఉంటాం. దానికి చార్జెస్ పే చేస్తా ఉంటాం. ఓకేనా? సో, క్లౌడ్ సర్వీస్ అనేది సింపుల్‌గా అలా చెప్పొచ్చు. సో, ఈ క్లౌడ్ సర్వీస్‌ని మీరు ఆర్గనైజేషన్ లెవెల్‌లో తీసుకెళ్తే ఎలా ఉంటుంది? క్లౌడ్ సర్వీస్‌నే సో, సింపుల్‌గా నేను ఇప్పుడు మీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీ గురించి చెప్పానిప్పుడు. ఈ క్లౌడ్‌ని మీరు ఆర్గనైజేషన్ లెవెల్‌లో తీసుకెళ్తే ఎలా ఉంటుంది? సో, మనకి ఆర్గనైజేషన్ లెవెల్‌లో మనకి ఏడబ్ల్యూఎస్ అని ఇనే ఉంటారండి మీరు. ఏడబ్ల్యూఎస్, ఐబీఎం క్లౌడ్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఆర్కిల్. సో, ఇవన్నీ ఏంటంటే బేసిక్‌గా క్లౌడ్ సర్వర్స్ అండి. సో, ప్రతి ఆర్గనైజేషన్‌కి ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ ఉందంటే ఇప్పుడంతే ఇదివరకు ఆర్గనైజేషన్స్ ఎలా ఉండేయండి? ఏదన్నా ఒక సిటీస్‌కో, లేతే ఒక స్టేట్‌కో, లేతే ఒక కంట్రీకో లిమిట్ అయిపోయి ఉండేవి. బట్ నౌఎడేస్ ఏమైపోయింది? ఆర్గనైజేషన్స్ అనేవి మల్టీనేషనల్ అయిపోయినాయి. మీరు ఏ చిన్న కంపెనీ చూసినా ఎంఎన్‌సి కంపెనీ అండి అంటారు. అంటే ఆ కంపెనీ ఏదో ఒక చిన్నపాటి దేశంలో మళ్ళా దాని బ్రాంచ్ అనేది ఉంటుంది. ఏ కంపెనీ అయినా తీసుకోండి మీరు. హైదరాబాద్‌లో గాని, బెంగుళూరులో గాని ఎక్కడికెళ్ళినా గాని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ తీసుకున్నారంటే చాలా తక్కువ కంపెనీస్ ఓన్లీ ఇండియా వైడ్‌గా ఆపరేట్ చేస్తున్నాయి. మాక్సిమం కంపెనీస్ అన్నీ ఏదో 1, 2 కంట్రీస్‌లో అయినా వాళ్ళ ఆపరేషన్స్ కంపల్సరీగా ఉంటాయి. అంటే మల్టీనేషనల్ లెవెల్‌లో ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నారు. ఇలాంటి కేస్‌లో వాళ్ళు డేటా స్టోరేజ్ జేసుకోవాలి. ఓకే. వాళ్ళు సర్వర్ మెయింటైన్ జేయాలంటే పాజిబుల్ అవుతుందా? ఇక్కడే మెయింటైన్ జేయాలంటే పాజిబుల్ అవుతుందంటే కాదు. సో, దానికోసం
క్లౌడ్ సర్వర్స్ని డెఫినెట్గా యూజ్ చేయాల్సి వస్తుంది. అందుట్లో వీళ్ళకి ఏంటంటే కొంచెం రిస్క్ ఉండొచ్చేమో కానీ, బట్ డేటా గురించి కానీ, ఓకే, దాని మెయింటెనెన్స్ గురించి కానీ ఈ కంపెనీస్కి రిస్క్ ఉండదండి. అంటే నార్మల్గా ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు మొత్తం. ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, తర్వాత ఏడబ్ల్యూఎస్ కానీ, ఆర్కిల్ కానీ. సో ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ ఆ కండిషన్స్ ఫాలో అవుతారు. ఓకే, సో మనకి ఆన్ ప్రెమ్కి అండ్ క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటి? సో ఆన్ ప్రెమ్ ఇందాక అనుకున్నాం కదా. సో ఏదన్నా క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే దగ్గర నుంచి ఒక లైసెన్స్ తీసుకొని మన విత్ ఇన్ ఆర్గనైజేషన్లో మనం ఆ సర్వర్ని మెయింటైన్ చేసుకుంటాం. దానికి ఒక ఐటీ టీమ్ ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయడానికి. ఓకే, సో డేటా సెక్యూరిటీ అయితే ఉంటుందండి. సో ఈ మెయింటెనెన్స్ అనేది మనకు అడిషనల్ బర్డెన్. సో ఎప్పుడు మన డేటా మెయింటైన్ చేయడం కోసం, దాని సర్వర్ మెయింటైన్ చేయడం కోసం మనం ఒక టీమ్ని, ఓకే, డెడికేటెడ్గా అది మన ఓన్ రిస్క్ అయినట్టు అనమాట. అదే క్లౌడ్ సర్వీస్ అనుకోండి. ఓకే, క్లౌడ్ సర్వీస్ అంటే ఇంకా ఆ మెయింటెనెన్స్ మొత్తం రెస్పాన్సిబిలిటీ వాడితే, మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ మొత్తం క్లౌడ్గా ఉండదు. సో చాలా మంది అంటారు అయితే సెక్యూరిటీ తక్కువ కదండి అంట. ప్రతి కంపెనీ, ప్రతి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రతి ఏమంటారు, ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏమంటారు, ఆర్కిల్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ కానీ సర్టెన్ రూల్స్, కొన్ని మనకి సెక్యూరిటీ రిలేటెడ్ పాలసీస్ ఫాలో అవుతారండి. సో మనం ఆ పాలసీస్ బేస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర ఆ సర్వీసెస్ అనేది తీసుకుంటాం. అంటే కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారంటే సర్వీసెస్ వాళ్ళ డేటా ప్రైవసీ అండ్ డేటా యాక్యురసీ, తర్వాత డేటాకి సంబంధించి ఫుల్ సెక్యూరిటీ ఉంది అనుకుంటే మాత్రమే అలాంటి సర్వీసెస్ మాత్రం ఆర్గనైజేషన్ తీసుకుంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆన్ ప్రెమ్కి క్లౌడ్కి, ఆన్ ప్రెమ్ అప్లికేషన్స్ ఉంటాయి, క్లౌడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆన్ ప్రెమ్ అప్లికేషన్స్ ఏమో ఓన్లీ ఏమంటారు, వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఓన్గా ఒక సర్వర్ మెయింటైన్ చేసుకొని, మల్టీనేషనల్స్ అయినా కానివ్వండి, నేషనల్ లెవెల్లో అయినా కానివ్వండి, ఆ డేటాని వాళ్ళ కంపెనీలో మెయింటైన్ చేసుకోవటం, దాన్ని ఆన్ ప్రెమ్ అప్లికేషన్ అంటారు. ఓకే, క్లౌడ్ అప్లికేషన్స్లోనేమో ఈ సర్వర్ అనేది క్లౌడ్ ఉంటుందండి, ఇంటర్నెట్ క్లౌడ్లో ఉంటుంది. సో దాని మెయింటెనెన్స్ కానివ్వండి, జస్ట్ మనం దాన్ని సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ వాళ్ళకి మనం పే చేస్తూ ఉంటే వాళ్ళకి మన లైఫ్ లాంగ్ వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమ్స్. ఓకే, సో మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఆర్కిల్ అనే మాట మనం ఫస్ట్ ఎక్కడ వింటున్నామండి? సో క్లౌడ్ సర్వీసెస్లో వింటున్నాం ఆర్కిల్ క్లౌడ్ అనే మాట. సో ఫస్ట్ బేసిక్ ఆర్కిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? సో క్లౌడ్ సర్వీసెస్ దగ్గర నుంచి నెట్వర్క్ సర్వీసెస్ అంటే స్టోరేజ్ సర్వర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ దగ్గర నుంచి మన ఆర్కిల్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈఆర్పి అప్లికేషన్ గురించి చేసుకో. సో ఇప్పుడు మనం బేసిక్గా మనం డిస్కస్ చేయబోయేది, మనం నేర్చుకునే కోర్స్ గురించి నేర్చుకోబోతున్నాం ఈఆర్పి అప్లికేషన్ అంటే. సో ఈఆర్పి అప్లికేషన్ అంటే ఏంటి? మీరు చాలా ఉంటారు ఈఆర్పి అప్లికేషన్ బేసిక్గా. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి. సో ఒక బిజినెస్ ఉందంటే స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ వరకు, లెట్స్ సే ఒక బైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక బస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి ఏదన్నా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నారు. ఫస్ట్ రా మెటీరియల్ ఎలా వెళ్తుందండి? ఒక స్టీల్ రోల్స్ వెళ్తాయి, స్పేర్ పార్ట్స్ వెళ్తాయి, గ్లాసెస్ వెళ్తాయి ఇన్పుట్లో. అవుట్పుట్లోకి వచ్చేసరికి మంచి డిజైన్డ్ కార్ వస్తుంది, కలర్ఫుల్ పెయింట్తో. ఒక మంచి స్టైలిష్ బైక్ వస్తుంది. ఓకే, పెద్ద బస్ వస్తుంది. సో ఈ రా మెటీరియల్ దగ్గర నుంచి మీకు ఫైనల్ ప్రోడక్ట్ వరకు మధ్యలో జరిగే ప్రాసెస్, అంటే ఏ టు జెడ్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఒకే అప్లికేషన్లో ఒకే చోట డేటా ఎటువంటి ఏమంటారు, ఒక సీక్వెన్స్గా, సో అన్ని ఇంక్లూడ్ అయ్యే విధంగా మనం మెయింటైన్ చేయగలిగేదే ఈఆర్పి అప్లికేషన్ అండి, సింపుల్గా చెప్పాలంటే. సో ఈఆర్పి అప్లికేషన్ ఏంటంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసెస్ ఏదైనా కానీ. ఓకే, ఏమంటారు, రా మెటీరియల్ ఆర్ మన సర్వీసెస్ స్టార్టింగ్ దగ్గర నుండి కస్టమర్కి మన సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వరకు ఎండ్ టు ఎండ్ జరిగే యాక్టివిటీస్ మొత్తం ఈఆర్పి అప్లికేషన్స్లో మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, సో
సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇన్పుట్ అండి. ఇన్పుట్ జనరల్‌గా ప్రాసెస్‌లో ఏముంటాయి? రా మెటీరియల్స్ కానివ్వండి, క్యాపిటల్. సో, మనం పెట్టే క్యాపిటల్ గానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ ఎంప్లాయీస్ గానివ్వండి, నేచురల్ రిసోర్సెస్ వీటన్నిటిని మనం ఇన్పుట్‌గా కన్సిడర్ చేస్తాం. ఇన్పుట్‌గా వీటన్నిటి ప్రాసెస్ చేసి ఒక ప్రొడక్ట్‌ని గాని, ఒక సర్వీస్‌ని గాని మనం మన ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తది. ఆర్గనైజేషన్‌లో మన కరెంట్ మార్కెట్‌లో ఏదైనా గాని, ఒక ఆర్గనైజేషన్ ఉందంటే ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని. సో, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందంటే కంపల్సరీగా దాని ఔట్‌కమ్ ఏమొస్తదండి? ఏదైనా ఒక సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఒక ప్రొడక్ట్ గాని కస్టమర్‌కి సేల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత గెయిన్ చేస్తారు. సో, ఎయిర్‌టెల్ ఉంది. ఎయిర్‌టెల్ మనం నెట్వర్క్ యూజ్ చేసుకుంటున్నాం. అమౌంట్ పే చేస్తున్నాం. ఓకే. ఏదన్నా ఒక ప్రొడక్ట్ కొంటున్నాము. ఆ ప్రొడక్ట్ కొన్నందుకు దానికి సంబంధించి అమౌంట్ పే చేస్తాం. సో, ఏది ఫ్రీగా రాదు మనకి. ప్రొడక్ట్ గాని, సర్వీస్ గాని మన మన నిత్యావసరాలు మనం యూజ్ చేసే ప్రతి వస్తువుకు సంబంధించి, మన ప్రతి సర్వీసెస్‌కి సంబంధించి ఓకే. మనం పీల్చే గాలే ఫ్రీ అండి. మనం పీల్చే గాలే ఫ్రీ. వాటర్ దగ్గర నుంచి ఫుడ్డు, మనం ఉండే హౌస్ గానివ్వండి, అన్నిటికి సంబంధించి కంపల్సరీగా దానికి సంబంధించి ఆ ప్రొడక్ట్ తయారు చేసేవాళ్ళు, ఆ సర్విస్ ప్రొవైడ్ చేసేవాడు ఒక ఆర్గనైజేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో, ఆర్గనైజేషన్‌లో మనకు ఆ ఫైనల్ ప్రొడక్ట్ రావడానికి జరిగే ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీకు ఆహ్, చిన్న ఎగ్జాంపుల్స్ పెట్టాను. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఐరన్‌తో ఎలా స్టార్ట్ అయింది. చివరికి కార్ ఫైనల్ ప్రొడక్ట్ ఎలా తయారవుతుంది. ఇక్కడ మైనింగ్ దగ్గర నుంచి మైనింగ్ క్వారీలో మనకి ఎక్స్‌కవేషన్స్ దగ్గర స్టార్ట్ అయ్యి, మనకి సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తయారవుతుంది. ఓకే. గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎప్పుడైనా చూసుంటారు మీరు. గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్స్‌లో మనకి సాండ్ అండ్ కెమికల్స్ ఎళ్లి మనకి గ్లాస్ వస్తది బయటికి. ఓకే. ఐరన్ ఫ్యాక్టరీలో స్క్రాప్ మొత్తం వెళ్లి మనకి ఐరన్ షీట్స్ వస్తాయి బయటికి. సో, ఇవన్నీ బిజినెస్ ప్రాసెస్ అని. ఓకే. సో, ఇలాంటి బిజినెస్ ప్రాసెస్‌లో గాని, సర్వీసెస్ అని ఈవెన్ ట్రావెలింగ్ ఏజెన్సీ గానివ్వండి, ఎయిర్‌పోర్ట్స్ గా ఏమంటే ఎయిర్‌లైన్స్ గానివ్వండి, బసెస్‌కి సంబంధించి ట్రాన్స్‌పోర్ట్స్‌కి స స కానివ్వండి, హాస్పిటాలిటీస్ గానివ్వండి, టూరిజం కానివ్వండి, ఏదైనా గాని, ఏ సర్వీస్ అయినా గాని, ఇన్స్యూరెన్సెస్ గానివ్వండి, బ్యాంక్స్ గానివ్వండి, అన్నిటిలో ఈ ఈఆర్‌పీ అప్లికేషన్స్ యూజ్ చేస్తారన్నమాట. బేస్డ్ ఆన్ యూసేజ్ ఓకే. ఈఆర్‌పీ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. సో, దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్. మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్‌లో గానివ్వండి, ఇండస్ట్రియల్. సో, ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని సర్వీసెస్‌కి సంబంధించి ఆర్కిల్ సారీ ఆర్కిల్ కాదు, ఏ ఈఆర్‌పీ అప్లికేషన్ అయినా గాని యూజ్ చేయొచ్చు. ఓకే. సో, మనకు ప్రెజెంట్ మార్కెట్‌లో మనకి అవైలబుల్ ఉన్న కొన్ని ఈఆర్‌పీ అప్లికేషన్స్ అండి ఇవన్నీ. మనకు మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్ ఉన్న కొన్ని ఈఆర్‌పీ అప్లికేషన్స్ ఇవన్నీ. ఆర్కిల్, నెట్‌సూట్, సిబిల్, జేడీ ఎడ్వర్డ్స్. ఓకే. ఇలా మనకి చాలా దీస్ ఆర్ ద ఫ్యూ బెస్ట్ ఈఆర్‌పీ అప్లికేషన్ అంటే ప్రెజెంట్ మార్కెట్‌లో ఎక్కువ యూజ్ చేస్తున్న ఈఆర్‌పీ అప్లికేషన్స్ అన్నమాట. ఓకే. సో, రీసెంట్‌గా ఒక సర్వే వచ్చింది. ఓకే. ఈ సర్వే వచ్చింది ఫోర్బ్స్‌లో అనుకుంటా. ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ ఒక మ్యాగజైన్‌లో వచ్చింది. సో, టాప్ ఈఆర్‌పీ సిస్టమ్స్ ఇన్ మార్కెట్ షేర్. సో, ప్రెజెంట్ మార్కెట్ షేర్‌లో టాప్ ఉన్న ఈఆర్‌పీ అప్లికేషన్స్ ఏమున్నాయి? సో, ప్రెజెంట్ అయితే ఆర్కిల్ ఈఆర్‌పీ క్లౌడ్ ఉందండి. ప్రెజెంట్ మార్కెట్ షేర్ హైయెస్ట్ మనకి ఆర్కిల్ ఈఆర్‌పీ ఉంది. ఓకేనా? సో, అంటే ద దట్ మీన్స్ ఎక్కువ ఎండ్ యూజర్స్ యూజ్ చేసే ప్రొడక్ట్ ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్. ఆర్కిల్ ఫ్యూజన్ అనేది ఎక్కువ మంది ఆర్గనైజేషన్స్‌లో గానివ్వండి, యూజర్స్ గాని వాడుతున్నారు. సో, దానివల్ల దానివల్ల మాత్రమే మనకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో, మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు పెరుగుతాయండి? ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి, ఆర్కిల్‌కి సంబంధించి ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో బయట, ఎక్కువ మంది ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయో, అల్టిమేట్‌గా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. సో, వన్ ఆఫ్ ద సర్వే దీంట్లో గూడా ఫ్రమ్ ది ఆహ్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఓకే. అప్లికేషన్స్ యూజ్ చేసే ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ బేస్ చేసుకున్నా గాని, దీని మీద పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఎక్కువ మనకి ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఎక్కువ ఆహ్, ఏమంటారు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఉంది.
ఇఫ్ యూ కంపేరింగ్ విత్ అదర్ ఏమంటారు ఈఆర్పి అప్లికేషన్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఆర్కిల్ ప్రొడక్ట్ ఫ్యామిలీ చూసుకున్నాం కదా. జేడి ఎడ్వర్డ్స్, సిబిల్, పీపుల్ సాఫ్ట్, ఓకే, హైపీరియన్, ప్రిమరియా. సో ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ ఈఆర్పి అప్లికేషన్స్ అండి. సో కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఇండివిజువల్ ఈఆర్పి అప్లికేషన్స్. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇండివిజువల్ ఈఆర్పి అప్లికేషన్స్ యాక్చువల్గా. నెట్ సూట్ అని, సిబిల్, పీపుల్ సాఫ్ట్వేర్, ఎడ్వర్డ్స్. సో ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్, బట్ ఆర్కిల్ వాటిని ఎక్వైర్ చేసేసింది. అంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మొత్తం అండర్ ఆర్కిల్ కింద ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఇప్పుడు అండర్ ఆర్కిల్ కింద ఉన్నాయి అన్నమాట. సో బేసిక్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే కోర్సు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్ అంటే. మనం నేర్చుకోబోయే కోర్సు ఎక్కడ ఉందండి? ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్. సో దీస్ ఆర్ అదర్ ఈఆర్పి అప్లికేషన్స్. సో మనం నేర్చుకోబోయేది ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్. సో మార్కెట్లో మనకి ఎక్కువ వినపడేది రెండేనండి. సో ఆర్కిల్ ఒకటి, ఎస్ఏపి ఒకటి. ఎస్ఏపి గురించి ఆలోచిస్తున్నారు అంటే దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందంటే ఆర్కిల్ అని అంటారు. ఆర్కిల్ కోసం నేర్చుకోవాలని చాలా మంది ఆలోచిస్తే ఆర్కిల్ కన్నా ఎస్ఏపి కూడా బాగానే ఉండేది అని కొంతమంది సజెషన్స్ ఇస్తారు. సో మనకి ఆర్కిల్కి ఎస్ఏపికి కంపేర్ చేస్తే ఏది బెస్ట్? సో ఏది బెస్ట్ ఇన్ ద సెన్స్ మనకి టూ వేస్లో మనకు తెలియాలి. ఒకటి, కస్టమర్ అంటే ఎండ్ యూజర్స్ ఆర్గనైజేషన్స్ లెవెల్లో ఎక్కువ ఏది యూజ్ చేస్తున్నారు, అంటే ఎవరు ఎక్కువ ఏ అప్లికేషన్ యూజ్ చేస్తే దాని మీద ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే మనకి జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదొక పాయింట్. అంటే ఆర్గనైజేషన్స్ యూజ్ చేసుకునే ఆర్గనైజేషన్ బేస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్. నెక్స్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి ఫీజిబిలిటీ ఉండాలి. అంటే మనకి నేర్చుకోవడానికి ఈజీగా ఉండాలి, లెర్నింగ్కి ఈజీగా ఉండాలి, టఫ్ ఉండకూడదు, తక్కువ టైంలో అయిపోవాలి. ఓకే, సో ఈవెన్ వర్కింగ్ కండిషన్స్లో కూడా మన అప్లికేషన్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా మనకి ప్రెషర్ ఉండకుండా సింపుల్గా ఉండాలి. సో ఇలాంటి పారామీటర్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి క్యాపబిలిటీస్ అండ్ ఓవరీస్ చూస్తే ఎస్ఏపికి ఆర్కిల్ కంపారిజన్ చూడండి. సో దిస్ ఇస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎండ్ యూజర్స్ అండి. ఎండ్ యూజర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లు ఇవి. సో అకౌంటింగ్లో కానీ, బడ్జెటింగ్లో కానీ, ప్రైసింగ్లో కానివ్వండి, వీటన్నిటిలో మనకి ఎక్కువ అడ్వాంటేజ్ మనకి ఆర్కిల్ ఫ్యూజన్లో ఉండేది. వేరే మనకి ఓన్లీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ వీటిల్లో మాత్రమే ఎస్ఏపిలో అడ్వాంటేజ్ ఉండేది. ఓకే, మనకి ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆర్కిల్లో ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్కి కనెక్ట్ చేయడానికి ఫీజిబిలిటీ ఉందండి. ఆర్కిల్ అప్లికేషన్లో మల్టిపుల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే మనకి మార్కెట్లో, సో లెట్స్ నేను ఒక క్లయింట్కి వర్క్ చేశాను. సో క్లయింట్కి వర్క్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజన్ కంటే ముందు పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు అప్రాక్సిమేట్గా 7 to 8 అప్లికేషన్స్ యూజ్ చేసేవాళ్ళు అండి. అప్రాక్సిమేట్గా 7 to 8 అప్లికేషన్స్ యూజ్ చేసేవాళ్ళు. అంటే ఎట్లా, ఎంప్లాయీ సంబంధించి వాళ్ళు ఏమంటారు టైం షీట్ తమ్మేయటానికి, వాళ్ళ టైం షీట్ ఫిల్ చేయడానికి ఒక అప్లికేషన్, వాళ్ళ శాలరీస్ పే చేయడానికి ఒక అప్లికేషన్, ఓకే, వాళ్ళ వర్క్ అంటే ఆర్గనైజేషన్లో వర్క్ ఆర్డర్స్ క్రియేట్ చేయడానికి ఒకటి, కాంట్రాక్ట్స్ క్రియేట్ చేయడానికి ఒకటి, తర్వాత ఓకే నెక్స్ట్ ఏమంటారు కొట్టేదామండి పర్చేజ్ ఆర్డర్స్ కాకుండా. సో అట్లా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయండి. కంప్లైంట్స్ తీసుకోవడానికి అంటే కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూస్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకోవడానికి ఒక అప్లికేషన్, అట్లా మల్టిపుల్ 7 to 8 అప్లికేషన్స్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. అంటే ఆర్కిల్ ఫ్యూజన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ అప్లికేషన్ నుంచి వచ్చే డేటా మొత్తం ఈఆర్పిలోకి రావాలి. వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటాము, బట్ ఈ అప్లికేషన్స్లో వచ్చే డేటా మొత్తం ఒక అప్లికేషన్లోనే ఏపీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఒక అప్లికేషన్లోనే ఏఆర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అలా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి మాకు. ఆ అప్లికేషన్లో డేటా మొత్తం మాకు ఆర్కిల్ ఫ్యూజన్కి ఇంటిగ్రేషన్ అవ్వాలి. సో ఆర్కిల్ ఫ్యూజన్లో అలాంటి
ఫీజిబిలిటీ ఉంది. సో మేము ఇంటిగ్రేట్ చేసాం, అన్ని అప్లికేషన్ నుంచి డేటాని ఇంటిగ్రేట్ చేసామండి. ఓకే, ఇంటిగ్రేషన్ ద్వారా డేటా మొత్తం వాళ్ళ అప్లికేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ అప్లికేషన్లో కూడా ఆర్కిల్ ఫ్యూజన్లో వర్క్ చేస్తారు, ఆ అప్లికేషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ అప్లికేషన్లో వర్క్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయండి అప్లికేషన్స్ అని. సో డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క కంట్రీలో వర్క్ చేసే అప్లికేషన్స్ కొన్ని లాంగ్వేజెస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో మనం అనుకుంటాం మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదేమో, మనం ఇంగ్లీష్ సరిగ్గా చాలా కంట్రీస్ వాళ్ళకి ఇంగ్లీష్ చాలా మందికి రాదు. ఓకే, ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, యూరోప్ కంట్రీస్ కానివ్వండి. సో వీళ్ళందరికీ చాలా మందికి మనమే బెటర్, ఇంకా మనమే బెస్ట్ ఇంగ్లీష్. అంటే యుఎస్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, ఇలాంటి క్లయింట్స్తో మనం కమ్యూనికేషన్స్లో మనం మంచిగా మాట్లాడగలం, మంచిగా వాళ్ళని చెప్పేది అర్థం చేసుకోగలం, డీల్ చేయగలం. బట్ వేరే కంట్రీస్ వాళ్ళు మనమంతా అంటే వరల్డ్ వైడ్గా ఐటీలో ఇండియానే ముందు ఎందుకు ఉంది అంటే అదే బెస్ట్ రీజన్. సో ఇంగ్లీష్ని మనకన్నా వేరే కంట్రీస్ వాళ్ళు అంత మంచిగా పలకలేరు, అంత మంచిగా వాళ్ళకి రాదు అసలు. ఓకే, సో నేను చాలా క్లయింట్స్తో మాట్లాడాను, అంటే వేరే కంట్రీస్ వాళ్ళు ముందు చెప్పే ఫస్ట్ మాట ఇదే చెప్తారు, నాకు ఇంగ్లీష్ మంచిగా రాదు. ఓకే, నేను మిస్టేక్ చెప్పినా కానీ కొంచెం ఆ కంటెంట్ అర్థం చేసుకుంటే చాలు నువ్వు అని చెప్తా ఉంటాను. సో నేను అనుకుంటా ఉంటాను మనకే ఇంగ్లీష్, చాలా మంది మనకి ఇంగ్లీష్ రాదనుకుంటాం, బట్ అవుట్ ఆఫ్ వరల్డ్ మనకి ఏమంటారు, మనకు అవుట్ ఆఫ్ కంట్రీలో మనకి చాలా మందికి అదే ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ వాళ్ళ కంట్రీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళ అప్లికేషన్స్ వాడుకుంటూ ఉంటారు. సో ఆ అప్లికేషన్కి సంబంధించి మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, మన అప్లికేషన్కి ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో ఆ ఫీజిబిలిటీ అనేది మనకు ఆర్కిల్లో ఉంది. సో వేరేజ్ నేర్చుకోవడానికి కూడా మనకి నాన్ కోడింగ్, మనకి ఆర్కిల్ అప్లికేషన్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అండి. 2-3 మంత్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు. వేరేజ్ ఎస్ఏపి నేర్చుకోవాలంటే మీకు మినిమం 6 మంత్స్ పడుతుంది. మీరు దాని మీద మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మీరు స్ట్రాంగ్ కావాలంటే అట్లీస్ట్ 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత మీరు ఆ ఎస్ఐపి మీద మీరు జాబ్ సర్చింగ్కి వెళ్ళగలరు. జాబ్ సర్చింగ్కి వెళ్ళినా కానీ దాని మీద జాబ్ కొడతారనేది గ్యారంటీ లేదు. చెప్తున్నా, ముందు జాబ్కి వెళ్ళాలంటే మీరు కంపల్సరీగా 1 ఇయర్ మీద దాని మీద ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే మీకు ఛాన్స్ ఉండేది. ఓకే, 6 మంత్స్ టు 1 ఇయర్, నేను 1 ఇయర్ అని చెప్పను, 6 మంత్స్ టు 1 ఇయర్ డెఫినెట్గా మీరు దాని మీద కూర్చోవాలి. బట్ ఆర్కిల్లో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ మీద అట్లా ఉండదు. విత్ ఇన్ 3 మంత్స్లో యూ విల్ బి రెడీ ఫర్ ది ఇంటర్వ్యూ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టెక్నికల్ కాన్సెప్ట్స్ ఏమి ఉండవండి. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సెటప్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఏమంటారు సింపుల్గా గూగుల్ సెర్చ్ లాగా ఉంటాయి అనమాట. ఏదైనా మనకి సెటప్ కావాలన్నా గూగుల్ సెర్చ్లో కొట్టేసి ఆ సెటప్ చేసేది బెటర్. వేరే అప్లికేషన్స్లో ఎలా ఉంటుందంటే ఫామ్ బేస్డ్, ఒకదాని లింక్ పట్టుకొని సెటప్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో అది కొంచెం డిఫికల్ట్ అనమాట నేర్చుకోవడం. ఓకే, ఈ బిజినెస్ టు ఫ్యూజన్ అప్లికేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఆన్ ప్రేమ్ అప్లికేషన్ అండి. మీకు ఇందాక చెప్పాను కదా, ఆన్ ప్రేమ్ అండ్ క్లౌడ్. ఈ బిజినెస్ సూట్ అనేది ఆర్కిల్దే. అంటే మొన్నటి వరకు ఇప్పటికి యూజ్ చేస్తున్నారు ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ అండి. దీని నెక్స్ట్ వెర్షనే క్లౌడ్. ఈ బిజినెస్ సూట్ నెక్స్ట్ వెర్షనే మనకి క్లౌడ్ అనమాట. మేబీ 2030 వరకు అయితే ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ మీద ఆర్కిల్ వాడు సపోర్ట్ చేస్తాడు, తర్వాత సపోర్ట్ ఆపేస్తాడండి. టోటల్గా క్లౌడ్ మీదే ఉంటాడు. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసాడు, 2030 వరకు మాత్రం ఆర్కిల్ ఈబిఎస్ మీద మేము సపోర్ట్ ఇస్తాము, ఆ తర్వాత సపోర్ట్ లేదని చెప్పి రిలీజ్ చేసాడు ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఈ బిజినెస్ సూట్ యూస్ చేసుకునే వాళ్ళు మెల్లిగా స్టార్ట్ చేశారు. సో ఆర్కిల్ క్లౌడ్కి మైగ్రేట్ అవ్వడానికి స్టార్ట్ చేశారు. సో మనకి ఆపర్చునిటీస్ ఇక్కడ పెరుగుతున్నాయి. ఈ బిజినెస్ సూట్ అండ్ అప్లికేషన్ రెండు వచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్తగా అప్లికేషన్ నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో కొత్తగా అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, దీని నుంచి దీనికి మైగ్రేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, మనకి ఆపర్చునిటీస్ అనేవి డబుల్ అయిపోయినాయి. సో ఓల్డ్ వెర్షన్ యూజ్ చేసుకునే వాళ్ళు న్యూ వెర్షన్కి మైగ్రేట్ అవుతున్నారు, అక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత కొత్తగా మార్కెట్లో ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ ఎక్కువ భూమిలో ఉంది కాబట్టి ఎక్కువ మార్కెట్ దీని మీద ఉన్నారు, దీన్ని ఎక్కువ ఆర్గనైజేషన్ దీన్ని తీసుకుంటుంది. అగైన్ మనకి ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ పెరగడానికి అవకాశం ఉంది.
ఓకే. సో దీనికి డిఫరెన్స్ తెలుసు కదా మీకు. ఇది ఆన్ ప్రెమ్ అప్లికేషన్, ఇది క్లౌడ్ అప్లికేషన్. ఓకే. ఫ్యూ ఆఫ్ టాప్ ఎంఎన్సి కంపెనీస్ అండి మనకి కన్సల్టింగ్ వర్క్ పనిచేస్తాను ఇప్పుడు మనకు జాబ్ ఆపర్చునిటీస్ కలిగే కొన్ని కంపెనీస్లో లిస్ట్ ఆఫ్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటిలో కూడా ఈ ఆర్కిల్కి సంబంధించిన టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ అన్ని కూడా టాప్ కంపెనీస్. ఇవన్నీ ఆర్కిల్ మీద ఎక్కువ రిక్రూట్ చేసుకుంటా ఉన్నాయి. ఓకే. ఈవెన్ ఈ కంపెనీస్ కూడా ఆర్కిల్ అప్లికేషన్ వాళ్ళ బిజినెస్ లో యూజ్ చేస్తున్నాయి. ఓకే. సో ఆర్కిల్ అప్లికేషన్ లో మనకి మెయిన్ గా ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనం ఇందాక మాట్లాడుకుందాం కదా, ఈ బిజినెస్ సూట్ నుంచి ఆర్కిల్ క్లౌడ్ వచ్చిందని. ఆర్కిల్ క్లౌడ్ ఈ ఫ్యూజన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2010లో దీన్ని ఏమంటారు లాంచ్ చేశారండి. ఓకే. 2010, 11లో మార్కెట్లోకి వచ్చింది. 10లో లాంచ్ చేశారు, 11లో మార్కెట్లోకి వచ్చింది. ఓకే. 11 నుంచి ఇది మార్కెట్లో ఉంది. సో మనకి ఈ ఫ్యూజన్ అప్లికేషన్లో ఎక్కువ ఏ అప్లికేషన్ మీద ఫీజిబిలిటీ ఉందంటే ఈఆర్పి, ఈపీఎం, ఎస్సిఎం, హెచ్సిఎం, సిఎక్స్ అని. సో ఈ మోడల్స్ అన్ని కలిపి మనకి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్లో ఈ ఆఫర్స్ అన్ని ఉంటాయి. ఓకే. ఈఆర్పి ఆఫర్ ఒకటి ఉంది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఎంటర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. హ్యూమన్ క్యాపిటల్ తెలుసు కదా, హెచ్సిఎం. ఓకే. హెచ్ఆర్ఎంఎస్ అంటారు, హెచ్సిఎం. తర్వాత కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండి, సిఎక్స్ అంటారు. ఓకే. సర్వీస్ రిక్వెస్ట్లకు సంబంధించింది. సో దీస్ ఆర్ ద ఫ్యూజన్ అప్లికేషన్స్. సో మనకి ఫ్యూజన్ అప్లికేషన్లో దెర్ ఆర్ 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. ఓకే. SaaS, PaaS, IaaS అండి. ఓకే. IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ 3 సబ్స్క్రిప్షన్స్లో బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్షన్ మనకి ఓకే మన సర్వీసెస్ అనేవి ఆర్కిల్ క్లౌడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇండివిజువల్ ఈచ్ IaaS, PaaS అనేది ప్యూర్ టెక్నికల్ అండి, ప్యూర్ టెక్నికల్. IaaS, PaaS అనేవి. SaaS అనేది ప్యూర్ ఫంక్షనల్. ఓకే. SaaS అనేది ప్యూర్ ఫంక్షనల్. ఓకే. PaaS, IaaS అనేది ప్యూర్ టెక్నికల్. సో ఇప్పుడు మనం నేర్చుకునే కోర్సు కంప్లీట్గా SaaS అప్లికేషన్ అండి, కంప్లీట్గా SaaS అప్లికేషన్. మన కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు చెప్తాను, PaaS గురించి, IaaS గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. PaaS గురించి, IaaS గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు SaaS అప్లికేషన్ గురించి మనం కోర్స్ తీసుకోబోతున్నాం. SaaS అప్లికేషన్లో ERP అప్లికేషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. SaaS అప్లికేషన్లో మనకి ఏమేమి ఉన్నాయండి? ERP ఉంది, SCM ఉంది, CX ఉంది, HCM ఉంది. సో మోర్ ఇంపార్టెంట్ మనకి ఈ ERP అప్లికేషన్లో మన కోర్స్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండి. మనం నేర్చుకునే మోడల్ ఏంటంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఇన్ ERP. ERPలో మనం నేర్చుకునేది ఫినాన్షియల్ మోడల్స్. దీంట్లో ప్రొక్యూర్మెంట్ ఉంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది, అండ్ RMC ఉంది, తర్వాత EPM ఉంది. ఇవన్నీ ఏంటంటే ERP అప్లికేషన్స్, ERP మోడల్స్ ఇవన్నీ. బట్ ఫినాన్షియల్స్లో కాదు. సో ప్రొక్యూర్మెంట్ అంటే మన ఆర్గనైజేషన్లో ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఉండే ప్రాక్టీస్లో ఒక్కొక్క టీం ఒక్కొక్క టెక్నాలజీ అంటే ఒక్కొక్క మోడల్ మీద వర్క్ చేస్తారండి. ఇప్పుడు ఫినాన్షియల్స్ ఉన్నారు, ఫినాన్షియల్ టీం అంటే ఈ ఫినాన్షియల్ టీం ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే 5-6 మోడల్స్ మీద వర్క్ చేస్తారు. ప్రొక్యూర్మెంట్ టీం ఉంటుంది, ప్రాజెక్ట్ టీం ఉంటుంది, ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్ PPM అంటారు, EPM టీం ఉంటుంది. సపరేట్ ప్రాక్టీస్ మెయింటైన్ చేస్తారు, అందరూ డిఫరెంట్ టీమ్స్ మెయింటైన్ చేస్తారు. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసరికి ఓకే ఒకళ్ళు EPM, ఒకళ్ళు ప్రాజెక్ట్ టీమ్ నుంచి, ఒకళ్ళు ప్రొక్యూర్మెంట్ నుంచి, ఒకళ్ళు ప్రాజెక్ట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి, ఇలా టీమ్ని జనరేట్ చేస్తారు. ఓకేనా. సో అది మీకు కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఓకే. సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి అండి. సో ఫినాన్షియల్ ERP ఫినాన్షియల్స్ మాడ్యూల్స్లో మనకి మెయిన్గా పేయబుల్స్, రిసీవబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ లెడ్జర్ అండి.
సో పేయబుల్స్లో మనకి అగైన్ ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కూడా ఉంటుంది అడిషనల్గా. సో ఎక్స్పెన్సెస్ అండ్ పేయబుల్, రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ లెడ్జర్. సో వీటికి మనం నేర్చుకునే కోర్స్కి దీనికి సంబంధం ఏంటి అసలు మెయిన్? ఇందాక మన బిజినెస్ ప్రాసెస్ గురించి మీరు మాట్లాడారు ఈఆర్పి అప్లికేషన్లో, దీనికి దానికి సంబంధం ఏంటి? సో మనం ఇందాక మాట్లాడుకున్న బిజినెస్ ప్రాసెస్లో ఫస్ట్ మనం లెట్స్ సే ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుకుందామండి. సో మనకి కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలండి? సో మనకు ఫైనల్గా ఒక 100 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఓకే, మనకి కస్టమర్స్ దగ్గర నుంచి 100 కార్స్ కావాలని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది. ఓకే, ఎనీ క్వశ్చన్? రెవెన్యూ అంటే ఇదేనండి, రిసీబులే. రిసీబుల్స్లోనే ఏఆర్ మాడ్యూల్ అంటారు. రెవెన్యూ, కలెక్షన్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్కడ చెప్తున్నాను? సో మనకి ఒక 100 కార్స్కి సంబంధించి ఒక ఆర్డర్ వచ్చిందండి. లెట్స్ సే 100 కార్స్కి సంబంధించి మనకి ఒక ఆర్డర్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఏం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర రా మెటీరియల్ ఎంత అవైలబుల్ ఉందో చెక్ చేసుకోవాలి. రా మెటీరియల్ తక్కువ ఉంది. రా మెటీరియల్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి. ఓకే, సో వీటన్నిటిని ఎక్వైర్ చేసుకోవాలి ముందు. రిసోర్స్ని మనం రిక్రూట్ చేసుకోవాలి. తర్వాత మనం రా మెటీరియల్స్ తెచ్చుకోవాలి. రా మెటీరియల్స్ తీసుకురావాలి. ఎక్కడ నుంచి తీసుకురావాలండి? స్టీల్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మనం సప్లయర్స్ నుంచి తీసుకొచ్చుకోవాలి. వేరే సప్లయర్స్ దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చుకోవాలి. సో సప్లయర్స్ దగ్గర నుంచి మనం రా మెటీరియల్ కొనాలంటే మనం మళ్ళీ వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ రేస్ చేస్తాం. మాకు ఇంత రా మెటీరియల్ కావాలి, మీ దగ్గర నుంచి ఇంత స్టీల్ కావాలి, ఇంత పెయింట్ కావాలి, ఇన్ని ఇంజిన్స్ కావాలి, ఇన్ని బ్యాటరీస్ కావాలి, ఇన్ని గ్లాసెస్ కావాలి, ఇన్ని టైర్స్ కావాలి. సో ఇలా ఒక్కొక్క వెండార్ నుంచి మనం పర్చేజ్ ఆర్డర్స్ రేస్ చేస్తామండి. సో వాళ్ళు మనకి పర్చేజ్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని మనకి వాళ్ళ మెటీరియల్ అనేది మనకి డెలివరీ చేస్తారు. సో డెలివరీ చేసిన దాని మీద మనం పేమెంట్స్ అయితే చేస్తాం. ఓకే, డెలివరీ చేసిన తర్వాత వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి కదండి. మనం కొన్నదానికి వాళ్ళకి మనం పే చేయాలి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన యాక్టివిటీ, రా మెటీరియల్ పర్చేస్ చేసి వాళ్ళకి మనం పేమెంట్ చేసే యాక్టివిటీస్ అన్ని మనం ఎక్కడ జరుగుతుందండి? పేయబుల్స్లో జరుగుతాయి. పేయబుల్ మాడ్యూల్లో జరుగుతాయి. సో వన్స్ వచ్చిన తర్వాత ఒక్కోసారి మనం వెహికల్స్ కొంటాం. మన వెహికల్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్ సంబంధించిన మెషినరీస్ కానివ్వండి, ఏదన్నా ఒక వస్తువు మనం కొన్నాము, అది ఆ రోజు ప్రొడక్ట్‌గా వెళ్ళకుండా కొన్ని వందల ప్రొడక్టులు తయారు చేయడానికి ఆ మిషన్, ఆ బిల్డింగు, లేకపోతే ఆ వెహికల్ ఏదైనా మనకు ఉపయోగపడుతుంది, అసెట్‌గా ఉపయోగపడుతుందంటే దాన్ని ఫిక్స్డ్ అసెట్ అంటారు. దాన్ని ఫిక్స్డ్ అసెట్‌గా రికార్డ్ చేయడాన్ని ఫిక్స్డ్ అసెట్ మాడ్యూల్ అంటారు. ఓకే, సో మనకొచ్చిన ఏమంటారు? రా మెటీరియల్ యూజ్ చేసుకొని మనం ఒక ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేస్తాం. కార్ తయారు చేస్తాం. 100 కార్స్ తయారు చేసి మనకి ఏ కస్టమర్ దగ్గర నుంచి అయితే డీల్ వచ్చిందో, కస్టమర్ దగ్గర నుంచి సేల్స్ ఆర్డర్ వచ్చిందో ఆ కస్టమర్‌కి మనం డెలివరీ చేస్తాం. షిప్పింగ్ చేస్తాం. షిప్పింగ్ చేసిన తర్వాత కస్టమర్‌కి 100 కార్స్ డెలివరీ చేసిన తర్వాత ఆ డీలర్ నుంచి మనకి అమౌంట్ అయితే రిసీవ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్‌ని సేల్స్ ఆర్డర్ బేస్ చేసుకొని మన ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి సేల్ చేసి వాడి దగ్గర నుంచి అమౌంట్‌ని రిసీవ్ చేసుకోవడానికి జరిగే యాక్టివిటీస్ అన్నీ ఏఆర్‌లో జరుగుతాయండి. ఓకే, రిసీవబుల్ మాడ్యూల్‌లో జరుగుతాయి. ఓకే, సో క్యాష్ మేనేజ్మెంట్ అండి. క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏపీలో కానివ్వండి, ఏఆర్‌లో కానివ్వండి. ఏపీలో మన దగ్గర నుంచి పేమెంట్స్ వెళ్తున్నాయి. ఏఆర్‌లో మనకి పేమెంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికి సంబంధించి రికన్సిలేషన్ ప్రాసెస్ మనకి క్యాష్ మేనేజ్మెంట్‌లో జరుగుతుంది. క్యాష్ మేనేజ్మెంట్‌లో ఏముంటదండి? మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మన బ్యాంక్‌లో అమౌంట్ వస్తున్నాయి. అదే ఇక్కడ మనకి పేయబుల్స్‌లో, రిసీవబుల్‌లో రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా? మన బ్యాంక్ స్టేట్‌మెంట్‌కి మనం ఒరిజినల్‌గా ఇక్కడ మనం పేయబుల్‌లో, రిసీవబుల్‌లో చేసే యాక్టివిటీస్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? రికన్సిల్ చేసేదే క్యాష్ మేనేజ్మెంట్. సో జనరల్ లెడ్జర్ అండి. జనరల్ లెడ్జర్ అనేది ఒక రిపోర్టింగ్ టూల్ లాంటిదని చెప్పొచ్చు. సో దీనికి మెయిన్ పర్పస్ మనం ఈ ఈ సబ్ లెడ్జర్స్‌లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ఎండ్ ఆఫ్ ది డే గానివ్వండి, ఎండ్ ఆఫ్ ది పీరియడ్ గానివ్వండి, కంపల్సరీగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జీఎల్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం. జీఎల్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. ఈ జీఎల్‌లో ఏం చేస్తామండి? రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్, పిఎన్ఎల్ అకౌంట్ అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ గానివ్వండి, ఇన్కమ్ స్టేట్మెంట్స్ గానివ్వండి, తర్వాత బ్యాలెన్స్ షీట్లు గానివ్వండి.
ఓకే, ట్రయల్ బ్యాలెన్స్లు కానీ ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్. ఓకే, మన ఆర్గనైజేషన్ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, మనకి ఎంత ఇన్కమ్స్ వస్తున్నాయి, రెవెన్యూ ఎంత వస్తుంది, ఈ మంత్కి సంబంధించి ప్రాఫిట్ ఎంత ఉంది, ఈ మంత్కి సంబంధించి క్యాపిటల్ ఎంత పెట్టాం, లాసెస్ ఎట్లా ఉన్నాయి. ఓకే, బిజినెస్ ప్రాసెస్ లాస్ట్ మంత్కి ఈ మంత్కి మనం మన ఏమంటారు స్టేటస్ ఏంది, ఇంప్రూవ్ అయ్యామా డిక్రీజ్ అయ్యామా, మన బడ్జెట్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నామా, బడ్జెట్ దాటి మన ఎక్స్పెన్సెస్ వెళ్తున్నాయా, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనం జిఎల్ రిపోర్ట్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దీనికి మెయిన్ సోర్స్ ఏంటండి, ఈ సబ్ లెడ్జర్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ మొత్తం మనకి జిఎల్లోకి ట్రాన్స్ఫార్మ్. సో మనం నేర్చుకోబోయే కోర్స్ మెయిన్ గా ఈ ఏరియా మీదే ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ 6 మాడ్యూల్స్ మీద మనం నేర్చుకుంటాం అన్నమాట కోర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మన జాబ్ డెసిగ్నేషన్ అండి. ఇందాక చెప్పాను కదా, మన జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే, మన జాబ్ డెసిగ్నేషన్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్. మనకి 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్స్ లో మనకి 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మెయిన్ గా ఇంప్లిమెంటేషన్ లో న్యూ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి. అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే ఆ ఆర్గనైజేషన్ లో మనం ఈ ఆర్కిల్ అప్లికేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు, ఒకవేళ యూజ్ చేస్తుంటే ఎన్హాన్స్మెంట్స్ అంటే కొంత ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి, కొత్తగా వాళ్ళు ఇంతవరకు యూజ్ చేయలేదు ఆర్కిల్ ఫ్యూజన్, మనం ఇప్పుడు వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండి. తర్వాత సపోర్టింగ్ ప్రాజెక్ట్, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం అయిపోయింది, సో వాళ్ళకి డైలీ సపోర్ట్ చేయాలి మనం. అంటే వాళ్ళకి ఫంక్షనల్ క్వెరీస్ రావచ్చు, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ కన్సల్టింగ్ జాబ్ ఎందుకు అవసరం అవుతుంది. సో లెట్స్ ఇప్పుడు మంది ఒక ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్ అండి, మల్టీనేషనల్ లెవెల్లో కంపెనీ, పెద్ద ఆర్గనైజేషన్ నడుస్తుంది మంది, దాంట్లో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో మన ఆర్గనైజేషన్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, మన డేటా మీద, మన వర్క్ మీద, మన సిస్టమ్స్ వర్క్ చేస్తున్నారు, దాని మీద మనకి కంట్రోల్ ఉండాలి కదండి. ఓకే, సో ఈవెన్ కొత్తగా జాయిన్ అయిన ఒక ఎంప్లాయీ ఒక డేటాని మార్చగలిగేంత, ఒక డేటాని కాపీ చేసుకోగలిగేంత, ఒక డేటాని వేరే కంపెనీకి షేర్ చేయగలిగేంత యాక్సెస్ ఇచ్చామంటే మన కంపెనీ నడుస్తుందా? ఇంపాసిబుల్. సో ఏమవుతుందంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ రోల్, ఓకే, ఆ ఎంప్లాయీకి సంబంధించిన వాడి డ్యూటీని బట్టి, వాడు చేసే పనిని బట్టి వాడికి చాలా లిమిటెడ్, అంటే చాలా లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాం. వాడి డేటా ఎంట్రీ చేయాలంటే డేటా ఎంట్రీ మాత్రమే చేస్తాడు, దాన్ని డిలీట్ చేయటాలు, దాన్ని మళ్ళీ కాపీ చేయటాలు, పేస్ట్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ ఉండవు. ఓకే, సో ఇందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఆర్గనైజేషన్కి బ్యాక్ ఎండ్లో మన సపోర్ట్ అవసరం అవుతుంది. మనం ఏం చేస్తాం, ఈ ఫ్రంట్ ఎండ్ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేసుకోకుండా మన ద్వారా చేపిస్తారు. మనకి అండ్ క్లయింట్, ఆ ఆర్గనైజేషన్కి ఒక SOW, ఓకే, మనకు అగ్రిమెంట్ ఉంటుందండి, వాళ్ళకి మనకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో మనకి మంత్లీ కానివ్వండి, మంత్లీ ఇంత పే చేస్తూ ఉంటారు ఆర్గనైజేషన్ వాళ్ళు మన కన్సల్టింగ్ కంపెనీకి, మంత్లీ బిల్లింగ్ కింద పే చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మన సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఎంప్లాయీస్కి, అక్కడ వర్క్ చేసే ఎండ్ యూజర్స్కి వచ్చే ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళకి కొత్త ఫంక్షనాలిటీస్ మీద కానివ్వండి, ఆర్గనైజేషన్లో ఉన్న టీమ్స్ కానీ మన సపోర్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంట. సో కోర్స్ డీటెయిల్స్ అండి. సో ఈ కోర్సులో మనకి ఈ 2 టైప్ ఆఫ్ మనకి రూల్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు రియల్ టైం సెషన్లో చెప్తానండి. ఓకే, సో మీకు మాడ్యూల్స్ మనం కవర్ చేసే మాడ్యూల్ జనరల్ లెడ్జర్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, క్యాష్ మేనేజ్మెంట్, ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్. ఈ మాడ్యూల్లో ప్రతి సెటప్ అండ్ ఫంక్షనాలిటీస్ మనం కవర్ చేస్తాం. ఓకేనా, సో సింపుల్గా P2P అంటే మనకి ఏపీలో మ్యాక్సిమం కవర్ అవుతుంది. O2C అంటే O2C, ఆర్డర్ టు క్యాష్, ARకి సంబంధించింది. అసెట్ ఎక్విజిషన్ టు రిటైర్మెంట్, ఫిక్స్డ్ అసెట్కి సంబంధించి. ఓకే, ఇంకోటి అంటారు రికార్డ్ టు రిపోర్ట్ అండి. సో R2R అంటారు, దట్ ఈస్ కాల్డ్ జనరల్ లెడ్జర్. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్. మనం రికార్డ్ ఎక్కడ క్రియేట్ చేస్తామండి,
సబ్ లెడ్జర్స్లో క్రియేట్ చేస్తాం. రిపోర్ట్ ఎక్కడ తీసుకుంటామండి? జనరల్ లెడ్జర్లో తీసుకుంటాం. సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అండి. సో దాన్ని రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో రియల్ టైం ట్రైనింగ్ కూడా ఉంటుందండి. రియల్ టైం ట్రైనింగ్లో మీకు ఇంప్లిమెంటేషన్ మెథడ్ చెప్తాను, మెథడాలజీ గురించి, దాంట్లో ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ అండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాసెసింగ్లో మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం ప్రతి స్టేజ్లో. ఇంప్లిమెంటేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అని, తర్వాత కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ అని, టెస్టింగ్ డాక్యుమెంట్స్ అని. సో ప్రతి డాక్యుమెంట్ ఫంక్షనల్ డాక్యుమెంట్స్ అని చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం మీ చేత చేపిస్తాను, డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీ చేత కూడా చేపిస్తాను. ఓకే, కొన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయండి. కస్టమైజేషన్స్, బిఐపి రిపోర్ట్స్ గురించి కానీ, డిఎఫ్ఎఫ్స్ గురించి కానీ, డేటా మైగ్రేషన్ ప్రాసెస్ గురించి, వీటన్నిటి కొన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ కూడా చెప్తాను. సో అంటే మాన్యువల్గా మనం సెటప్ చేసేది ర్యాపిడ్లో కూడా చేయొచ్చు. మాన్యువల్గా మనం సెటప్ చేసేది మనకు ఒక రోజు టైం పెడితే, సో ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్లో మినిమం ఒక 10 మినిట్స్లో అయిపోద్ది. ఓకే, సో 2 మెథడ్స్ చెప్తాను, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఫీజిబిలిటీ. ప్రాజెక్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేస్తామండి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మనం డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, టికెట్స్ ఎలా అసైన్ చేసుకుంటాం, దాంట్లో ఎస్ఎల్ఏస్ ఎలా ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ గురించి మనం రియల్ టైం ప్రాజెక్ట్లో డిస్కస్ చేస్తాం. ట్రైనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు థియరిటికల్ ఫస్ట్ ప్రతి మాడ్యూల్కి సంబంధించి థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడున్న ప్రతి మాడ్యూల్ 6 మాడ్యూల్స్కి సంబంధించి ఫస్ట్ థియరిటికల్గా పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తాను. దాంట్లో మనం ఫస్ట్ ఆ మాడ్యూల్ గురించి, ఆ మాడ్యూల్లో మనం చేసే సెటప్స్ గురించి, ఆ సెటప్స్ మీద మనం చేసే ఫంక్షనాలిటీస్ గురించి, ఇవన్నీ ఆ పీపీటీస్లో ఉంటాయి. ఓకే, సో ఈ 3 కాన్సెప్ట్స్ మెయిన్ ఏమంటారు, ఆ పర్టికులర్ మాడ్యూల్ గురించి, తర్వాత దాంట్లో చేసే సెటప్స్ గురించి, తర్వాత ఫంక్షనాలిటీస్ గురించి, అన్ని ఫంక్షనాలిటీస్ గురించి మనం పీపీటీలో మీకు ఫస్ట్ నేను థియరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం వాటి మీద సెటప్స్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్ కూడా చేస్తాం. సో 2 టైమ్స్ మనం ఒకే దాని గురించి డిస్కస్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఆ టెర్మినాలజీస్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతాయి. ఓకే, త్వరగా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే డైలీ సెషన్స్ మార్నింగ్ 7 to 8:30 సెషన్స్ జరుగుతాయి. ప్రతి సెషన్ అనేది రికార్డ్ అవుతుందండి. మార్నింగ్ 7 to 8 జరిగే సెషన్ రికార్డ్ అవుతుంది. సో మీకు ఎవ్రీడే మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది మనకు డిస్కస్ చేసుకోవడానికి. మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ, మీకు ఏమన్నా క్వెరీస్ ఉన్నా కానీ. ఓకే, మెటీరియల్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. మెటీరియల్ అంటే నేను ఇచ్చే మెటీరియల్ మీకు సెటప్స్, వీటికి సంబంధించి స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో అవి ఇస్తాను. అండ్ మెటీరియల్ ఆర్కిల్ డాక్యుమెంట్స్ మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా తీసుకోవాలనేది. సో మీరు జనరల్గా చాలా మంది మెటీరియల్ కావాలని అడుగుతూ ఉంటారు. మెటీరియల్ మీరు ఎవరిని అడగాల్సిన పని లేదండి. మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆర్కిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఐ విల్ షో యూ హౌ వీ కెన్ గెట్ ది మెటీరియల్ ఫ్రమ్ ఆర్కిల్. ఓకే, సో అది మీకు ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇన్స్టెన్స్ అండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇన్స్టెన్స్ ఇస్తాను. మినిమం 6 months గ్యారంటీ ఉంటుందండి. అది 6 months అంటే విజన్ ఇన్స్టెన్స్ ఇస్తాను నేను. 6 months వరకు మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ మీకు వీడియోస్ కూడా డ్రైవ్ అనేది 6 months వరకు యాక్సెస్ ఉంటుంది. 6 months వరకు మీకు యాక్సెస్ ఉండిద్ది. ఇన్స్టెన్స్ గురించి అయినా కానివ్వండి, వీడియోస్ గురించి అయినా కానీ, జీ డ్రైవ్ యాక్సెస్ అయినా కానివ్వండి. ఒకవేళ మీకు ఎక్స్టెన్షన్ కావాలి, మాకు ఇంకా కొన్ని రోజులు ఇంకా మాకు ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే యూ కెన్ పింగ్ మీ అండి. మీరు నన్ను ఒకసారి పర్సనల్గా పింగ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. ఓకే, మీరు మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కావాలంటే మీకు ఇంకా ఎక్కువ రోజులైనా కానీ ప్రొవైడ్ చేస్తాను. దానికి నో ప్రాబ్లం. ఓకే, ఎట్లా అంటే నేను డ్రైవ్లో పెడతాను కదా, ఒక 2 బ్యాచెస్ అయిన తర్వాత ప్రీవియస్ బ్యాచ్ నేను తీసేస్తా, డ్రైవ్లో నుంచి వీడియోస్ తీసేస్తా. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యాక్సెస్ పోద్ది. మీకు యాక్సెస్ పోయినప్పుడు నాకు చెప్పారంటే నేను నెక్స్ట్ బ్యాచ్ యాక్సెస్ ఇస్తాను. సో నేను రియల్ టైమ్ ఎంప్లాయీ అండి. నాకు ప్రతి బ్యాచ్కి వచ్చేసరికి కొత్త కాన్సెప్ట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే నాకు రియల్ టైంలో కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన కాన్సెప్ట్స్, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వచ్చినవి నేను వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాను కాబట్టి, అదే మళ్ళీ మీకు రియల్ టైం మీకు కూడా నేను చెప్తాను, మీకు సెషన్స్లో చెప్తాను. మేబీ ప్రీవియస్ బ్యాచ్లో చెప్పకపోవచ్చు, ఈ బ్యాచ్లో మాత్రం అది యాడ్ అవుతుంది. మేబీ నెక్స్ట్ బ్యాచ్లో ఇంకో కొత్త టాపిక్ కూడా యాడ్ అవుతుంది. సో అలా
కొత్త రియల్ టైంలో నాకు వచ్చిన ఫంక్షనాలిటీస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అవి మీకు కూడా షేర్ చేస్తాం. ఓకే, వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయండి. ఓకే, ప్రతి మాడ్యూల్కి సంబంధించి వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఎవ్రీ 2 మాడ్యూల్కి సంబంధించి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో రియల్ టైంలో మీకు వీడియో కాల్ మాక్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో, సో నేను ఇక్కడ ప్యానల్లో వర్క్ చేస్తూ ఉంటాను మా కంపెనీలో. సో రియల్ టైం నేను ఇంటర్వ్యూస్ ఎలా తీసుకుంటానో సేమ్ మిమ్మల్ని కూడా అలానే మీకు ఇంటర్వ్యూ జస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేయడం కోసం, అండ్ మీరు ప్రాక్సీలు ఇట్లా వాటికి వెళ్లకుండా మీ ఓన్గా మీరు ఏమంటారు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి బెనిఫిట్ అయ్యే విధంగా మీకు ట్రైనింగ్ జరుగుతుంది. ఓకే, సో ఫ్యూ మోర్ థింగ్స్ అండి. మీకు మీ క్వశ్చన్స్ అడిగే ముందు కొన్ని ఉన్నాయి డీటెయిల్స్. సో ఇక్కడ మనకి థియరీకి సంబంధించి నా దగ్గర ఉన్న ఫోల్డర్ అండి. ఇది మీకు నేను థియరీకి సంబంధించి ప్రతి మాడ్యూల్స్ అని మనం డిస్కస్ చేయబోయే మాడ్యూల్స్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి థియరీకి సంబంధించి సెటప్స్కి సంబంధించి ఉంటాయి అన్ని. ఒక్క నిమిషం. తర్వాత ఫంక్షనల్ టెస్టింగ్. సో ప్రతి మాడ్యూల్కి సంబంధించి ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఎక్సెల్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ ఓపెన్ వన్ ఆఫ్ ది ఫంక్షనాలిటీస్ దెన్ కెన్ సీ. ఓకే, రైట్. What is this? సో దీస్ ఆర్ ద ఫంక్షనాలిటీ లిస్ట్ అండి. ఫంక్షనాలిటీ లిస్ట్ ఉంటాయి ఇక్కడ మనకి. సో ఏపీలో మనకున్న ఫంక్షనాలిటీ లిస్ట్ అని 1 by 1 షీట్లో మీకు డైలీ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అన్ని ఫంక్షనాలిటీస్ మీకు నేను ఒకటి షీట్ షేర్ చేస్తానండి. కంటెంట్ డాక్యుమెంట్కి సంబంధించి ఒక షీట్ షేర్ చేస్తాను. ఓకే, దెన్ యూ కెన్ గో త్రూ దట్. సో మనం కవర్ చేయబోయే టాపిక్స్ అన్ని అందులో ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఫంక్షనల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎఫ్బిడే టెంప్లెట్స్, మనం ఎఫ్బిడే టెంప్లెట్ ద్వారా చేసే యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయండి. మెటీరియల్స్, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తాను. రియల్ టైమ్ సెషన్స్ ఉంటాయి. టెక్నికల్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. టెక్నికల్ కాన్సెప్ట్స్ కూడా. మెయిన్ థింగ్ ఇంకోటి రెజ్యూమ్స్ గురించి అండి. రెజ్యూమ్స్ నేనే ప్రిపేర్ చేస్తాను మీకు. ఓకే, సో మీరు బేసిక్ మీ స్టాండర్డ్ రెజ్యూమ్ ఒకటి నాకు ఫార్వర్డ్ చేస్తే ఐ విల్ ప్రొవైడ్ యూ ఏమంటారు ఫ్యూజన్ దానికి సంబంధించి మీకు ఇస్తాను అనమాట. రెజ్యూమ్స్ ప్రొవైడ్ చేసి ఇస్తాను. సో మన దగ్గర ఇన్స్టెన్సెస్ ఎప్పుడు 3-4 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఒక ఇన్స్టెన్స్ వర్క్ చేయట్లేదంటే నెక్స్ట్ ఇన్స్టెన్స్ డెఫినెట్గా వితిన్ 1 డేలోనే, వితిన్ డేలో కాదు, వితిన్ అవర్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవ్ అండి. సో డ్రైవ్ ఇలా ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్, ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ 3 బ్యాచెస్ ఇవి ఉన్నాయి ఫోల్డర్లు ఇక్కడ ఆల్రెడీ. ఫోల్డర్లో చూడవచ్చు. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించి ఇప్పటికి దీంట్లో ఒక 10 వీడియోస్ ఉన్నాయి. సో తర్వాత ఏపీకి సంబంధించి చూస్తే సో ఒక 25. సో ఎక్సెల్ షీట్స్ అన్ని షేర్ చేస్తానండి మీకు. ఫంక్షనాలిటీస్, సెటప్స్, ఎక్సెల్ షీట్స్ అన్ని షేర్ చేస్తాను. సో నేను చెప్పేవన్నీ మీకు యాజ్ ఇట్ ఈస్గా అన్ని షేర్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ ఉంది, ఎఫ్ఏ మాడ్యూల్ ఉన్నాయి. ఎఫ్ఏలో ఉన్న టాపిక్స్ 16 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత ఏపీ చూసాం కదా. తర్వాత సిఎం, ఏఆర్, జిఎల్. సో ఇలా P2P ప్రాసెస్, ఓటీసీ ప్రాసెస్, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ గురించి కానీ, రియల్ టైమ్ సెషన్స్ గురించి కానివ్వండి. రియల్ టైమ్ సెషన్స్ ఎలా ఉంటాయండి, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఇవన్నీ వీడియోస్ అనమాట. రెఫరెన్స్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, సో ఇలా మనకి ఇది ఫోల్డర్ అనమాట, ప్రీవియస్ బ్యాచ్ ఫోల్డర్. సో మీరు ఒకవేళ ఈ కోర్స్ నేర్చుకునే టైం ఉంది, ఈ కోర్స్ నేర్చుకుంటే మేము ప్రీవియస్ బ్యాచ్ కూడా ఫాలో అవుతామంటే యూ కెన్ ఫాలో. సో మీకు మల్టిపుల్ డ్రైవ్స్ యాక్సెస్ అయినా కానీ ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు
ఈ టైం ఫీజిబిలిటీ లేదు, ఈ టైంలో మేము కోర్స్ జాయిన్ అవ్వలేము అనుకున్న వాళ్ళు వీడియోస్ తీసుకున్నా కానీ నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ వీడియోస్ ఆల్సో. ఓకే, సో కోర్స్ ఫీ వచ్చేసరికి 15,000 ఉంటుందండి. సో మీకు ఇవన్నీ కలిపి ఉంటాయి. సో కోర్స్ ఫీ అనేది 15,000. బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇది. ఓకే, సో నేను ఈ ఇయరే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. అంటే నేను ఎక్కువ మనీ పర్స్పెక్టివ్ ఏం చూడట్లేదు. సో నేను ఎటు రియల్ టైం వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి బెస్ట్ మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, ఎనీ క్వశ్చన్స్ అండి? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హాయ్ మహేష్, కెన్ యూ హియర్ మీ? వింటున్నారా? యా ఐ కెన్ హియర్. యా మహేష్, ఇప్పుడు మీరు చెప్పిన కోర్స్ ఓకే, దీంతో పాటు అడిషనల్ గా ఏమైనా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దిస్? అంటే లైక్ నథింగ్, మేము ఇప్పుడు ఏం అవసరం లేదు. లైక్ అడిషనల్ స్కిల్స్ ఏం అవసరం లేదు. ఆఫీస్ అని లైక్ అడిషనల్ స్కిల్ లైక్ ఈఆర్పి, లైక్ ఏం అవసరం టాలీ ఈఆర్పి లాంటివి ఏమన్నా? ఏం అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే And మెయిన్ గా కొంతమంది అంటారు ఇది ఫినాన్షియల్స్ కదా, అకౌంట్స్ స్టూడెంట్స్ కి ఎక్కువ అర్థమవుతుందేమో, అకౌంట్స్ నాన్ అకౌంట్స్ వాళ్ళకి, నాన్ ఫినాన్స్ వాళ్ళకి ఇది సూటబుల్ కాదేమో అని అనుకుంటారు. బట్ కాదండి, అకౌంట్స్ అయినా నాన్ అకౌంట్స్ అయినా మనం ఎండ్ యూజర్స్ కాదు, కన్సల్టెంట్. సో ఇప్పుడు మా టీంలో వర్క్ చేసే వాళ్ళకి అందరు అకౌంట్స్ వాళ్ళు కాదు, అందరు ఫినాన్స్ స్టూడెంట్స్ కాదు, బీటెక్ వాళ్ళు అని వేరే వేరే స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి నేను బీకామ్ ఎంబీఏ చేసిన వాళ్ళని, కాకపోతే ఏంటంటే మేబీ వాళ్ళు కాదు. సో అందరు కలిసి పనిచేస్తున్నాం కదా. సో క్లయింట్కి ఏంటంటే మన ఇక్కడ ఎండ్ యూజర్స్కి మాత్రమే ఈ అకౌంట్స్ నాన్ అకౌంట్స్ అనే ఇది కాన్సెప్ట్ ఉంటుంది. బట్ యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్గా మనకి ఎంత అవసరం లేదు. ఈవెన్ మీకు జనరల్ ఎంట్రీస్ గురించి, ఆ అకౌంట్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తా. సో బెటర్ టు హ్యావ్ అని, అంటే గుడ్ టు హ్యావ్ అంతే, అది ఉంటే బెటర్ మీకు అంతే. అంతకు మించి దానివల్ల మీకు ఎటువంటి ఇది ఇంపాక్ట్ అయితే ఉండదు. సో అండ్ వన్ మోర్ డౌట్ ఇన్ మై సైడ్, చెప్పండి. లైక్ ఎంతవరకు చేయాలి ఇది? లైక్ నేర్చుకున్న తర్వాత సెషన్ అనేది, ప్రాక్టీస్ అనేది ఎంత చేయాలి? మేము పర్సనల్ గా ఇంప్రూవ్ అవడానికి ఎంత టైం స్పెండ్ చేయాలి? మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే సో అప్రాక్సిమేట్గా 1 అవర్ నేను సజెస్ట్ చేసేది అంటే, ఈ రోజు మనం ఒక సెషన్ క్లాస్లో డిస్కస్ చేసాం. నేను ఒక టాపిక్ చెప్పాను అనుకోండి, ఆ టాపిక్ మీద డెఫినెట్గా మీరు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మంచిది. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే మీరు అంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతారండి అప్లికేషన్ మీద. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే మీరు అంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందులో. సో మీకు చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్ అనేది. సో ఎఫర్ట్స్ మీరు ఎంత టైం స్పెండ్ చేయాలంటే, మీకు బెస్ట్ రిజల్ట్ రావాలంటే మాత్రం డెఫినెట్గా డేలో 2-3 అవర్స్ మీరు డెఫినెట్గా స్పెండ్ చేయాలి. మినిమం 2-3 అవర్స్ స్పెండ్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. సో 2-3 అవర్స్ అంటే చాలా అండ్ తక్కువ. అంటే మీరు ప్రొవైడ్ చేస్తారా లైక్ ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన ఇస్తాను. ప్లాట్ఫామ్? అవును, ఇన్స్టెన్స్ నేను ఇస్తాను. ఇక్కడ ఇందాక చూపించాను కదా మీకు, అప్లికేషన్ ఇన్స్టెన్స్ చూపించాను కదా. సో ఇక్కడ ఉంది కదా ఈ ఇన్స్టెన్స్, ఇఫ్ యూ క్లిక్ ఇది ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇదే సాస్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం లాగిన్ చేయొచ్చు. ఓపెన్ another.
సో ఇలా అప్లికేషన్ వస్తుంది, యూ కెన్ ఓపెన్ ఇట్. సో ఇట్లాంటి ఇన్స్టెన్స్ ఇస్తాను మీకు టెస్టింగ్ చేసుకోవడానికి. సో యూ కెన్ గో అండ్ కెన్ ప్రాక్టీస్. సో దీనికి ముందు నేను ఈ అప్లికేషన్ ఎలా లాగిన్ చేయాలి, ఎలా సెటప్స్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలి అనేది మీకు ముందుగానే నేను చెప్తాను. ఓకే, యూజర్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద అప్లికేషన్, కెన్ గో అండ్ ప్రాక్టీస్. ఓకే, సో అప్లికేషన్ నేనే ఇస్తానండి, ఇన్స్టెన్సెస్ నేనే ఇస్తాను. Yeah, Mahesh. Okay. Any other questions? Hi Mahesh, hope you're doing good. Yeah, see, my question is actually, so I'm the job worker right now, so I'm into night shift. Okay, so if you want to join this course, probably I'm not able to join the live sections, right? So Yeah. yeah, I think you said that probably you can provide the recorded the previous section records, right? Correct. Okay, Yeah. so is that enough, like in order to get the job? Yeah. So that videos means it is having all content అండి. ఇప్పుడు మనకి రియల్ టైంలో మీకు చెప్పే కంటెంట్ మొత్తం ఇట్స్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. ఓకే, 2 months కోర్స్లో మీకు చెప్పే ప్రతి సెషన్ విల్ బి రికార్డెడ్. సో ఎవ్రీ సెషన్ విల్ బి రికార్డెడ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ ఎ సెషన్ ఇన్ అవర్ ఎంటైర్ కోర్స్. సో మీకు ఫోల్డర్స్ చూపించాను కదా ఇందాక, అన్ని ఫోల్డర్స్ ఉంటాయి, అన్ని మోడల్స్, ఒక్కొక్క మోడల్లో ఒక 20-30 మోడల్ టాపిక్స్ ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్గా 60-70 టాపిక్స్ ఉంటాయి Okay. అన్నమాట. Okay, still okay. Okay, if you take that records and if you're not clear somewhat, if you have any doubts or if you want to get the refresh. Yeah, I will be available and you can ping me and you can call me. Okay, we have a group. Okay, for every batch there is a group. You can discuss it your group mates also. సో మీ ఈ బ్యాచ్మేట్స్ ఉంటారు కదా, మీరు గ్రూప్ లో పోస్ట్ చేసినప్పుడు నేనైనా కానీ రెస్పాండ్ అవుతా. ఓకే, ఒకవేళ నేను జాబ్ వర్కింగ్ లేదని బిజీ ఉన్నా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డేకి కంపల్సరీగా నేను రెస్పాండ్ అవుతా. ఓకే. సో మీకు అదే చెప్తున్నా, ప్రీ జాబ్ అండ్ పోస్ట్ జాబ్ మీకు సపోర్టింగ్ ఉంటా నేను. Nice. Okay, right. So a simple like the real time scenarios, like see ఆ ఒక్కటి అనేది ఫోకస్ చేసుకుంటే ఇట్స్ బెటర్. Yeah, I'll talk you personally. Thank you. sure అండి. థ్యాంక్ యూ. సో మోర్ ఓవర్ మిగతా వాళ్ళకి కంటెంట్ గురించి మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఒకవేళ గ్రూప్ లో లేరు అనుకుంటే ఇక్కడ షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. మేబీ ఫైల్ లెట్ మీ, సో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి నేను లెట్ మీ షేర్ ఇట్, కంటెంట్ డాక్యుమెంట్ షేర్ చేస్తానండి. యూ కెన్ జస్ట్ మినిట్. ఒకవేళ దీంట్లో లేని వాళ్ళు, ఓకే, గ్రూప్లో లేని వాళ్ళు, ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళు కానివ్వండి, మనకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మీకు. మ్యాక్సిమం వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు కానీ నాకు పింగ్ చేయండి, కోర్స్ కంటెంట్ అనేది షేర్ చేస్తాను. సో ఈవెన్ ఐ కెన్ షో యూ ద కోర్స్ కంటెంట్. Mahesh, one doubt in my side. Sorry for asking the question. Yeah, fine. Like, go ahead. అంటే ఇప్పుడు is it necessary to get any certifications from Oracle? Or is it necessary to clear the examination from Oracle? అది జస్ట్ మనకు ఒక అడ్వాంటేజ్ లాంటిదండి. సో మనకు ఒక మైల్ స్టోన్ లాంటిది అంతే. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందనుకోండి, లెట్స్ సే ఇప్పుడు మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్పరు, బట్ ఏంటంటే
మీకు 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆర్కిల్ ఫ్యూజన్ నేర్చుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ కోర్స్ అంటే ఈ సర్టిఫికేషన్ ఒకటి చేస్తే బెస్ట్ అన్నమాట. సో ఆర్కిల్ సర్టిఫికేట్ అంటే ఇంటర్వ్యూస్లో మీకు బాగా వెయిటేజ్ ఉంటుంది. ఈవెన్ మీరు ఇప్పుడైనా కానీ ఆర్కిల్ సర్టిఫికేషన్ చేయొచ్చు, చాలా సింపుల్గానే ఉంటుంది. సో సర్టిఫికేషన్ ఉంటే ఏంటంటే మీకు ఇంకా ఏమంటారు వెయిటేజ్ ఉంటుంది, బాగా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 3 మెంబర్స్ 4 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉన్నారంటే డెఫినెట్గా మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. The certification is globally valid. ఎస్ ఫర్ 2 ఇయర్స్ అండి. దీనికి 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉండేది. మీరు ఈరోజు సర్టిఫికేట్ చేశారంటే అది 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉండేది. అంటే సో నా సర్టిఫికేట్ లేకుండా చెప్పండి. తెచ్చుకోవాలన్నా కష్టం. సర్టిఫికేట్ ఉంటేనే జాబ్ ఇస్తారా? అట్లా ఏం లేదండి, సర్టిఫికేట్ ఉంటేనే జాబ్ అనేది లేదు కదా. స్కిల్ అనేది ఇంపార్టెంట్. అంటే అది అడిషనల్ యాడెడ్ అండి. యాడెడ్ ఏమంటారు, మీకు ఒక స్కిల్ అంతే. ఇదిగో నేను నిన్న ఒకటి ఏఐ సంబంధించి ఒక సర్టిఫికేషన్ చేశాను. సో ఇది ఎప్పటి వరకు ఉందంటే 2016 వరకు ఉంది. 2016 వరకు వ్యాలిడిటీ ఉంది. నేను 31 జూలై 2016 వరకు వ్యాలిడిటీ ఉంది. ఆ తర్వాత ఇది వ్యాలిడ్ కాదు. ఓకే. సో ఈ సర్టిఫికేషన్ చేయడం చాలా ఈజీ అండి. దీని డిఫికల్ట్ ఏమి ఉండదు. మనకి డంప్ క్వశ్చన్స్ దొరుకుతాయి. ఓకే, సో డంప్ క్వశ్చన్స్ ద్వారా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు చెప్పినట్టు ఏంటండి, ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది దానికి, కోర్స్ అవునండి. ఆర్కిల్ యూనివర్సిటీ కట్టాలి మనం ఎగ్జామినేషన్. ఓకే. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ అదర్ క్వశ్చన్స్? So thanks అండి మహేష్ గారు. I just have a very quick question. యా sure. On the sorry, తెలుగులో మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. పర్లేదు. సో ఇదేంటంటే మీరు ఫస్ట్ ఇనిషియల్గా ఒక మ్యాప్ చూపించారు కదా. earlier we had different ERPs which were acquired by Oracle and then merged into one single ERP. ఇప్పుడు మనకి కన్సాలిడేషన్ కోసం మనం హైపీరియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీలో యూజ్ చేసిన వాళ్ళు కూడా ఎస్ఏపీలో అల్టిమేట్గా కన్సాలిడేషన్కి ఎస్ఏపీ ఓన్ టూల్ అని యూజ్ చేసుకోవచ్చు, బీపీఎం అని ఒకటి ఉంటుంది. అది కాకుండా లేదనంటే కొంతమంది హైపీరియన్ కూడా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి కన్సాలిడేషన్లో మీరు కన్సాలిడేషన్ మీద వర్క్ చేస్తారండి? అవును. ఓకే, కన్సాలిడేషన్కి మనకు మామూలుగా అయితే లెగసీ సిస్టమ్స్ ఏమైనా కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ హ్యావ్ అక్వైర్డ్ వన్ కంపెనీ విచ్ వాజ్ ఎర్లియర్ యూజింగ్ లెట్స్ సే సమ్ older ERP, okay, which is nowhere related to Oracle. సో అప్పుడు ఏంటి, మనం ఆ డేటా లోడ్ చేసేటప్పుడు మనం ఏంటి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో డేటా లోడ్ తీసుకుని మళ్ళీ హైపీరియన్ లో లోడ్ చేస్తాం కదా. ఇప్పుడు విదిన్ ఆర్కిల్ లో మనకి ఏం ఫంక్షనాలిటీ అంటే ఆటో అప్లోడ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఎవ్రీడే అప్లోడ్స్ ఉంటాయి మనకి. సో ఎవ్రీడే అప్లోడ్స్ ద్వారా డేటా తీసుకొచ్చి కన్సల్టేషన్ చేస్తాం. సో మనం ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత బెటర్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అండి, నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్. సో ఇక్కడ మనకి అలొకేషన్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు బేస్డ్ ఆన్ మనకి ఈ ప్రొఫైల్ చూస్ కన్సాలిడేషన్స్ లో మన షేర్ ఎంత ఉండాలి, అలొకేషన్స్ అవి కూడా మనం ఆర్కిల్ ఫ్యూజన్ లో చేయొచ్చు. yes we have a feasibility. ఓకే షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మనకి ఎక్కువ టైం అయిపోయింది, 2 hours అయిపోయింది. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే కదండి. సో ఫ్యూచర్లో నాకు తెలిసి అప్ టు 20 years వరకు అయితే దీని మీద ఇదే లెగసీ కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో నెక్స్ట్ 10 to 15 years ఇదే లెగసీ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ప్రజెంట్ ఆర్కిల్ ఇప్పుడే ఇదివరకు ఎస్ఏపి వేరే అదర్ మోడల్స్ కొంచెం హైప్లో ఉండేవి ఆర్కిల్ కన్నా, బట్ ఇప్పుడు ఆర్కిల్ అనేది అన్నిటిని డామినేట్ చేస్తుంది. సో ప్రజెంట్ మార్కెట్ ఆర్కిల్దే ఉంది. ఐ ఎక్స్పెన్సెస్ ఎస్ అండి, ఐ ఎక్స్పెన్సెస్ లాంటిదే, కాకపోతే కొంచెం ఇది అడ్వాన్స్డ్ ఉండిద్ది ఎక్స్పెన్సెస్ మోడల్. దీంట్లో మనం మొబైల్ నుంచి కూడా ఎంప్లాయీస్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని రిపోర్ట్స్ ని క్రియేట్ చేసే విధంగా కానివ్వండి, తర్వాత ఇంటిగ్రేషన్స్ వైజ్ గా కానివ్వండి, ఐ ఎక్స్పెన్సెస్ లాంటిదే, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ ఇది.
ఎక్స్పెన్సెస్. దాన్ని ఐ ఎక్స్పెన్సెస్ అంటే ఈ బిజినెస్ సూట్లు అంటారు. ఇక్కడేమో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ లో ఎక్స్పెన్సెస్. రైట్, నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ వీక్ నుంచి సెషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మీకు నేను ఒక లింక్ షేర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్కి సంబంధించి. ఒకవేళ మీరు మీరు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారనుకుంటున్నాను. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు నేను చాట్లో షేర్ చేస్తున్నాను లింక్. ఓకే, ఈ లింక్ని మీరు యూజ్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. లింక్ షేర్ చేశాను వాట్సాప్ గ్రూప్లో. ఇక్కడ దీంట్లో చాట్లో షేర్ చేసింది చూడండి. ఇక్కడే మీకు కంటెంట్ డాక్యుమెంట్ కూడా షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మీటింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా గ్రూప్లో లేరంటే యూ కెన్ జాయిన్ విత్ లింక్ అండి. ఓకే, సో వీడియో చూసిన వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు దాని గురించి. ఎనీ డౌట్స్ అండి? షల్ వి క్లోజ్ ద కాల్? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా కాల్ చేయండి, విల్ డిస్కస్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మహేష్, బాయ్. బాయ్.